పిఆర్పి పార్టీలో జాయిన్ అయ్యారు. అవునండి. పిఆర్పి పార్టీలో ఒక స్థాయిలో ఉన్నారు. ఎందుకు అంత అయిపోయిన వాళ్ళు సైలెంట్ అయిపోయారు? ఫైర్ మీద నీళ్లు పడి వర్షం పడింది. ఎవరేసారు ఆ నీళ్ళు? పెద్ద పరిమిలో అండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అమరావతి కాదు, నేను విశాఖపట్నాన్ని మెయిన్గా చేసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చిన రోజు నేను కింద కూర్చుంటానని నిరసిస్తూ మీరు కూడా కూర్చోండి అని. అంటే దట్ వాజ్ ది ఫస్ట్ డే. అంటే డే 1 నుండి నేను అమరావతిని కాపాడుకోవడం కోసం. రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం రెడ్ బుక్ పరిపాలన కొనసాగిస్తున్నారు. రెడ్ బుక్తో ప్రజల్ని భయపెడతారని చెప్పి వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తారు. ఏం చెప్తారు మీరు? లాస్ట్ 5 ఇయర్స్లో రెడ్ బుక్ కాదు, రెడ్ బ్లడెడ్ రాజకీయాలు. గతంలో మీరు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, మీరు చిరంజీవి గారు కలిసి పనిచేశారు. మీతో పాటు పనిచేసిన పవన్ కళ్యాణ్ గారు పెట్టిన జనసేన పార్టీలో వెళ్ళకుండా టీడీపీలో ఎందుకున్నారు? ఆయన యువరాజ్యం చేశారు, మీరే మహిళా అధ్యక్షురాలు చేశారు. అవును, ఇద్దరు సేమ్ క్యాడర్లో పనిచేశారు. సేమ్ ఏంటండి, చిరంజీవి గారి తర్వాత సెకండ్ ప్లేస్లో శోభారాణి ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. కార్ల్ మార్క్స్ థియరీ నుంచి కాన్షీరామ్ థియరీ దాకా మాట్లాడిన ఒకే ఒక మంచి నాయకుడు పవన్ కళ్యాణ్. తను నమ్ముకున్న సిద్ధాంతం కొలాప్స్ అయినప్పుడు ఎంత హర్ట్ అయ్యారు. ప్రవీణ్ ప్రగడాల గారి భార్యకు అదే విషయం ఉంది. నా భర్త క్షమాపణ గుణం ఉంది, క్షమించండి ఉంది. ఎవరు చనిపోయినా కూడా అసలు గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యల దగ్గర ఎక్కడ ఏమి లోపం జరగలేదు అనేది ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. టీడీపీ పార్టీకి చాలా దగ్గరగా ఉంటారు సినిమాకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, ముఖ్య వ్యక్తులు కూడా. అవునండి. ఎందుకు ఆంధ్రప్రదేశ్కి సినిమా ఇండస్ట్రీ రావట్లేదు? ఎందుకు ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్లు జరగట్లేదు, సినిమా ఫంక్షన్లు జరగట్లేదు? దీనిపై ఎందుకు కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మన హీరోలు రావడానికి కూడా భయపడే చేదనుభవం జగన్ గారు చూపించారు. అంటే పీఆర్పీలో కొంతమంది నాయకులు అంతా కలిసి ఈ రోజున వైసీపీలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ రాకుండా టీడీపీకి వెళ్ళడం కారణం ఏంటి? ఇప్పుడు మనం మళ్ళీ ఎంటర్ కావాలి ఎక్కడో చోట అనుకునే లోపల నాకు లోకేష్ గారే ఫోన్ చేశారు. టోటల్గా మంచి ప్రభుత్వం. మొన్న మేము సింబల్స్ కూడా విడుదల. ఎందుకంటే ఎవరు నిద్రపోవట్లేదు, ఎవరు ఖాళీగా లేరు. కాషాయం ధరించుకునేదాకా వెళ్ళిపోయి సనాతన ధర్మాన్ని నేను కాపాడుకోవాలి అనేదాకా వెళ్ళారు అని అంటే తెలుగుదేశం పార్టీలో సామాజిక న్యాయం అనే పదానికి ఆస్కారం లేదు. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజకమల్ భట్పాటి. ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టి దాదాపు 9 నెలల కాలం పూర్తవుతుంది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిసి ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యాయి. కానీ రాష్ట్రంలో పరిపాలన అయితే సాగుతుంది, కానీ గ్రౌండ్ లెవెల్లో 2 పార్టీల మధ్య తారాస్థాయికి చేరింది. పోస్టులు అయితే జరుగుతుంది. అసలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఏం జరుగుతుందని తెలుసుకునేందుకు మనతో పాటు ఉన్నారు టీడీపీ పార్టీ రాష్ట్ర నాయకురాలు చందోలు శోభారాణి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నా అండి. మేడం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిసి అలయన్స్ అయ్యారు, అధికారం చేపట్టారు. కానీ కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో టీడీపీ వర్సెస్ జనసేనగా పోస్టింగ్ పెట్టుకుంటున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది కూటమిలో? టోటల్గా మంచి ప్రభుత్వం. మొన్న మేము సింబల్స్ కూడా విడుదల చేసాం, ఇంటింటికి స్టిక్కర్ కూడా వేశారు. మంచి ప్రభుత్వం. ఎందుకంటే ఎవరు నిద్రపోవట్లేదు, ఎవరు ఖాళీగా లేరు. ఎలక్ట్ అయిన ప్రజాప్రతినిధులందరూ చాలా బిజీగా ఉన్నారు. చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా వెంటనే జనంలోకి వెళ్ళి వాటి పరిష్కారం తీసుకు పనిచేస్తున్నారు అనేది కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఇక్కడ కూటమిలో ఎవరు ముందున్నారు, ఎవరు వెనుకున్నారు, ఎవరు ప్రక్కన ఉన్నారు అనేది మనం విభజించి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు ఏమేం ప్రక్రియలు, వ్యవస్థలు, చిన్న భిన్నమైన మొత్తం సిస్టమ్స్ అన్నీ రీఆర్గనైజ్ చేసుకోవడంలో ఎవరు కూడా మేము రాము అని కానీ, మేము సహకరించమని కానీ, మేము దీనికి వ్యతిరేకమని కానీ ఎవరు అంటలేదు. అది మనం గమనించిన విషయమే. సో నేనేమంటున్నానంటే అండి, ఈరోజు వరకు క్లాషెస్ లేకుండా నడుపుకు రావడంలో పెద్దన్నయ్య పాత్ర పోషిస్తూ రాష్ట్రానికి పెద్దగా ఉండి ఒక చక్కటి దిక్సూచిలాగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకి ముఖ్యమంత్రిగా ఉండడం అనేది జరిగింది. దానివల్లనే ఈ బ్యాలెన్స్ సాధ్యమైందని నేను చెప్పదలుచుకున్నాను. కింద గ్రౌండ్ లెవెల్లో చూస్తే టీడీపీ వర్సెస్ జనసేనగా నడుస్తుంది. గ్రామాల్లో కూడా కొంత చిన్న ముష్టి యుద్ధాలు కూడా జరుగుతాయని చెప్పాలి. లేదండి, కొన్ని కార్యక్రమాలు చూస్తే ఈరోజు జస్ట్ పెన్షన్ కార్యక్రమం చూసుకుంటే ఫోటో గారు కూడా చిన్నటువంటి మాటలు కూడా దోషంలో వస్తుంది కింద గ్రౌండ్ లెవెల్లో. ఓకే నేను అడ్మిట్ అవుతున్నా. కానీ ఇంత పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థలో మీరే అంటున్నారు కదా చిన్న సమస్యలు వస్తున్నాయి. చిన్న సమస్యలు ఎప్పుడూ ఉంటాయండి, అది సహజం. కాబట్టి ఏంటంటే సమస్యలు లేని సమాజాన్ని మనం ఊహించుకోలేము.
ఇంత పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థలో అసలు సమస్యలే ఉండకూడదు అనేది కోరుకోవడం కూడా అది కరెక్ట్ కాదు, జరుగుతాయి. కానీ వాటిని వెంటనే పరిష్కరించుకునే దిశగా ప్రభుత్వం ఎంత అలర్ట్గా ఉందనేది కూడా మనం కౌంట్ తీసుకోవాలి. సో అయితే దీనికి బిగినింగ్లోనే నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. అదేంటంటే అండి, ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్ ఒక ఎత్తు అయితే, మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి అందరూ ఆర్గనైజ్ అయ్యి ఎలక్షన్స్లో పాల్గొని గెలిచి ఎక్కడ ఇంత కూడా తొట్టిల్లకుండా, పక్కకు రాకుండా, గాడి తప్పకుండా జాగ్రత్తగా లాకొచ్చుకొని గవర్నమెంట్ ఫామ్ చేసుకోవటం, ఆ ఫామ్ చేసుకునేటప్పుడు కూడా చక్కటి సమాధానమైనటువంటి సమయమనంతో కూడినటువంటి తీర్మానాలు చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. ఇది మనం ఎప్పుడూ కని విని ఎరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో జరగలేదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరూ అసలు ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. సో అన్ఎక్స్పెక్టబుల్ థింగ్ ఇది. ఎన్ని గొడవలు అవుతాయో ఏంటో ఈ త్రిసభ్య కూటమిలో ఎవరు ముందు ఉంటారు, ఎవరు వెనుకుండాలి అనే లెక్కలు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా విభేదాలు చోటు చేసుకుంటే అని అనుకున్నారు. కానీ అదేం జరగకుండా బ్యాలెన్స్ చేసుకున్నారు. ఇక్కడ కారణం ఏంటని అడగండి. అక్కడ ప్రధానమంత్రి ఆయన ఎగ్జిస్టెన్స్ ఎక్కడ పోకుండా ఉండాలి కాబట్టి ఎక్కడ కూడా దీని మీద మాట్లాడలేదు. ఇకపోతే ప్రధానమంత్రి గారికి కూడా చెప్పగలిగే స్థాయి ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎలా ఉంటే బాగుంటుందో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ చెప్పడం వలన ఆయన కూడా ఏం ఎదురు చెప్పలేదు, చక్కగా సజావుగా జరిగిపోయింది. ఇక ఇప్పుడు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఏమంటే, నేను మీ S4 ఛానల్ ఇంటర్వ్యూలో నేను చక్కగా ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. చెప్పండి. ప్రజారాజ్యం పార్టీలో నేను మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను. అదే అడగబోతున్నాను. కాంశీరామ్ గారు ఆశయాలతో మీరు PRP పార్టీలో జాయిన్ అయ్యారు. అవునండి. PRP పార్టీలో ఒక స్థాయిలో ఉన్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షులుగా పనిచేశారు, అధికార ప్రతినిధిగా చేశారు, ఒక పార్టీకి వాయిస్గా వినిపించారు. అవునండి. అప్పుడు మీరు కూడా ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీలో అంత ఇదిగా ఉన్న వాళ్ళు సడన్ గా ఎందుకు పార్టీ బయటకు వచ్చారు? మీరు కూడా ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత గ్యాప్ వచ్చింది. ప్రజారాజ్యంలో ఒక హైపవర్గా వెలిగారు శోభారాణి. ఎందుకు అంత హైపవర్ ఉన్న వాళ్ళు సైలెంట్ అయిపోయారు? కారణం ఏంటంటారు? మీరు ఒకేసారి అంత డిఫికల్ట్ క్వశ్చన్ వేస్తే నేను ఏం చెప్పలేను. అంటే ప్రజారాజ్యంలో వాయిస్గా రాజకీయ పరంగా, పొలిటికల్ పరంగా శోభారాణి అనేవాడి ఒక బాగా ఏ టాపిక్ తీసుకున్నా అలా సంచలనంగా ఉండేది. అవునండి. ఫైర్ బ్రాండ్ లాగా ఉండేది. అవునండి. PRP నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఆ ఫైర్ బ్రాండ్ కాస్త డౌన్ ఫాల్ అయింది? ఎక్కడ వాయిస్ లేదు. ఫైర్ మీద నీళ్లు పడ్డాయండి. ఫైర్ మీద నీళ్లు పడి వర్షం పడింది. ఎవరేసారు ఆ నీళ్లు? మీకు తెలీదా? ఎన్ని సమీకరణాలండి. తెలంగాణ ఉద్యమం, దాన్ని తట్టుకోలేకపోవడం, చిరంజీవి గారు తన సున్నితమైన స్వభావంతో రాజకీయ పార్టీని రన్ చేయలేకపోవడం, అందులో నాలాంటి అప్పటికే అనుభవం ఉండి రాజకీయ సామాజిక ఉద్యమాలలో అనుభవం ఉండి ఏ విషయానికైనా స్పాంటేనియస్గా, అది అగ్రెసివ్గా చెప్పాల్సి వస్తే అగ్రెసివ్గా, సున్నితంగా చెప్పాల్సి వస్తే సున్నితంగా, క్లాస్కి మాస్కి మిడిల్ క్లాస్కి సరిపోయే విధంగా ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండే రాజకీయాలకి మేము అలవాటు పడి ఉన్నాం. అప్పటికే శోభారాణి అలవాటు పడింది. కానీ చిరంజీవి అన్నయ్య దగ్గరికి వచ్చేటప్పటికండి, నేను ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్. చిరంజీవి అన్నయ్య ఎప్పుడు చాలా శాంతియుతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడున్న ఈ ఉద్రేకపూరితమైనటువంటి స్పీడ్ యుగంలో ఉన్నటువంటి రాజకీయాల్లో ఆ మనస్తత్వం అది రన్ కాదు, ముందుకు వెళ్ళదు అనేది చిరంజీవి అన్నయ్య తెలుసుకునేటప్పటికి చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. మీకు తెలియని విషయం ఏముంది, చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టే నాటికే తెలంగాణ సెంటిమెంట్ స్టార్ట్ అయింది. ఆ టైంలోనే రాజశేఖర రెడ్డి గారు చాలా పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్గా ఉండడం, వీటన్నిటి శక్తుల్ని తట్టుకోగలనో లేదో అని చిరంజీవి గారు ఆలోచనలో పడటం, ఆ తర్వాత హై లెవెల్ నుండి, హైకమాండ్ నుండి, సోనియా గాంధీ గారి దగ్గర నుండి నువ్వు నాతో చేయగలుపు, కలిసి ప్రయాణం చేద్దాము, నువ్వు అనుకున్న సోషల్ జస్టిస్ అనే ఎజెండా ఏదైతే ఉందో దాని డిస్టర్బెన్స్ లేకుండా మనం కలిసి పనిచేద్దామని ఆహ్వానించటం, వెళ్ళిపోవడం అన్నీ చక్కచక్క జరిగిపోయినాయి. అప్పుడు నేను కూడా 40+ లోపల ఉన్నాను కాబట్టి నాకు అర్థం కాలేదండి, ఎందుకు పార్టీని మర్జ్ చేసేస్తున్నారు అనే ఆందోళనలో నేను కూడా అసలు ఎక్కడో సడన్గా అంతా ప్రజారాజ్యంలో హైప్కి వెళ్ళిపోయి ఒకేసారి విలీనం అయిపోయింది పార్టీ అనేటప్పుడు ఏం అర్థం కాలేదు. అంటే అర్థం చేసుకునే ఇది కూడా నాలెడ్జ్ ఉంది, అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉంది, అనుభవం లేదు. పరిస్థితి ఏం చేయాలని తెలియని పరిస్థితి, అర్థం కాలేదు, అంత పజిల్ అయింది.
ఈ పజిల్లో శోభారాణి ఎక్కడ ఉండాలని ప్లేస్ చూసుకునేటప్పటికి పుణ్యకాలం కాస్త అయిపోయింది, తెలంగాణ విడిపోయింది. తెలంగాణ విడిపోయిన తర్వాత చాలా శరవేగంతో శీఘ్రంగా వచ్చిన మార్పులేంటి, జాగో బాగో అని కేసీఆర్ గారు ఏదైతే అన్నారో దాన్ని సెంటిమెంట్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ ఇక్కడికి రావడం, చంద్రబాబు నాయుడు గారు చక్కచక్క ఒక కొత్త రాష్ట్రానికి కావాల్సిన వ్యవస్థలన్నీ ఏర్పాటు చేయడం, ఈవెన్ అక్కడ తెలంగాణలో పనిచేసే ఉద్యోగులందరూ ప్రత్యేక బస్సులు, ప్రత్యేక ట్రైన్స్, ప్రత్యేక వసతులు, దానికి తగ్గట్టుగా శాలరీస్ అన్నీ ఫిక్స్ చేసి మీరు కంఫర్టబుల్గా ఆంధ్రప్రదేశ్ వచ్చి ఉద్యోగాలు చేసుకోండి అని చెప్పడం, ఇవన్నీ మీకు కూడా గుర్తు చేస్తున్నాను నేను. సో ఇవన్నీ చక్కచక్క జరిగిపోయినాయండి. అప్పుడు ఇంకా నాకు ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ ఎంటర్ కావాలి ఎక్కడో చోట అనుకునే లోపల నాకు లోకేష్ గారే ఫోన్ చేశారండి. చేసి మేడం మీలాంటి వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర నిర్మాణానికి చాలా అవసరం, నాన్నగారితో కలిసి పనిచేయండి అని అడిగితే నేను డెఫినెట్గా అండి అన్నాను. మాకు తెలంగాణలో ఉన్న ఏదో కాస్త కోస్త ఆస్తులు కూడా వదులుకొని వచ్చేసే అంత త్యాగం చేసామండి. అంటే పీఆర్పీలో కొంతమంది నాయకులు అంతా కలిసి ఈ రోజున వైసీపీలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ రాకుండా టీడీపీకి వెళ్ళడం కారణం ఏంటి? చాలా కష్టపెట్టే చాలా డిఫికల్ట్ క్వశ్చన్ సార్. మీతో పాటుగా జనసేన పీఆర్పీలో పనిచేసిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. మీరు కొంత గ్యాప్లో తీసుకొచ్చిన గ్యాప్ తర్వాత టీడీపీలోకి వచ్చారు. టీడీపీలో అడగల కారణం ఏంటి? చంద్రబాబు గారి గురించి మీకు ఎందుకని టీడీపీలోకి వెళ్ళారు? నేను సార్ అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్ల కుంభకోణం అనేది వెలుగులోకి వచ్చేసింది. ఇప్పుడు బాగా మాట్లాడుకుంటున్నారు, 5 లక్షల దాకా కూడా వెళ్ళింది. అప్పటికే జగన్ గారు ఆర్థిక నేరస్తుల్లో ప్రముఖుడిగా వినపడతా ఉన్నాడు. సో అప్పటి వరకు నేను ఫైట్ చేసింది ఏంటి, సోషల్ జస్టిస్ అండ్ ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, కల్చరల్ జస్టిస్, అన్ని న్యాయాలు జరగాలనే దాని మీద అసలు ఏకబిగిన మాట్లాడిన వ్యక్తిగా కనిపించి, మళ్ళీ ఆర్థిక నేరగాళ్ళు ఎక్కువ మంది ఉన్న పార్టీలో నేను చేరటం అంటే నన్ను నేను మోసగించుకున్నట్లు, నా ఆత్మాభిమానం దెబ్బతిన్నట్లు, నేను ఆత్మగౌరవాన్ని తగ్గించుకున్నట్లు అని అనుకున్నాను. సరే, అటు వెళ్ళిన వాళ్ళు ఆత్మగౌరవం లేని వాళ్ళు అనే దాని మీద నేను కామెంట్ చేయను, వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నాను. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి ఒక మిసైల్ లాగా ఎలా వచ్చారనేది ఇప్పుడు కూడా $1 బిలియన్ క్వశ్చన్. ఆయన మాటల గారని. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వేరియేషన్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఏదైనా చెప్తే అది ఇంప్లిమెంట్ చేయడంలో చాలా ముందుంటారు, చాలా ప్రాక్టికల్గా ఉన్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేసి కొన్ని చూపించారు. కానీ జగన్ గారు చెప్పిన దానికి చేసిన దానికి పొంతనే లేకుండా పోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు 33,000 ఎకరాల భూమిలో ఆ విస్తరణలో రాజధానిని నిర్మించుకొని పెద్దగా చూపించుకుందాం ఆంధ్రప్రదేశ్ని, అసలు దక్షిణాది రాష్ట్రాల్లో మళ్ళీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కూడా శరవేగంతో మళ్ళీ మంచి పరుగులు తీస్తుంది అని హిస్టరీని క్రియేట్ చేసుకోవాలనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలకు కానీ ప్రసంగాలకు కానీ ఆయన ముద్దులకు కానీ హద్దులు లేకుండా ప్రవర్తించి మొత్తాన్ని గారడీ చేసి గవర్నమెంట్ని ఫామ్ చేయగలిగారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టింది నాకు కూడా. సో దట్ ఈస్ ద రీజన్ నేను అసలు వైసీపీలోకి వెళ్ళదలుచుకోలేదు. అంతకంటే మౌనంగా ఉండి, నేను లాయర్ని మీకు తెలుసు, ప్రాక్టీస్ చేసుకుంటూ ఇక్కడ మళ్ళీ ఎగ్జిస్టెన్స్ క్రియేట్ చేసుకోవాలనే దాని మీద నేను వర్క్ చేశాను తప్ప తప్పుడు రాజకీయాలు, నేరస్తుల రాజకీయాల్లోకి నేను ఎంటర్ అవ్వాలని గట్టిగా నేను అనుకోలేదండి. కారణం ఏంటంటే ఈరోజు నేను నా గురించి మరి మీకు తెలుసో లేదో, ప్రజాజీవనం కోసం నేను పిల్లలే వద్దనుకున్నాను, వైవాహిక జీవితం వద్దనుకున్నా, ఇప్పుడు బ్యాచిలర్గానే ఉన్నా. మీకు నేను కాఫీ పెట్టి ఇచ్చే ఇది కూడా లేదు, వ్యవధి కూడా లేదు. ఫుల్ మీరు ఎలా ఉన్నారు, అన్మ్యారీడ్ బ్యాచిలర్స్ ఎలా ఉన్నారో అలా ఉన్నారు. నాకెవరన్నా ఇస్తే నేను తిని తాగే ఉండే పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి ఏంటంటే నా హోల్ టైం నేను దేన్నైతే నమ్ముకొని ఉన్నానో అందరికీ అన్నిట్లో వాటా ఉండాలి, ఎవరెంతో వాళ్ళకంత ఉండాలి అనే దాని మీద పనిచేసి వచ్చి చూస్తూ 1,00,000 కోట్ల కుంభకోణంలో ఇరుక్కున్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడానికి అసలు సమస్య లేదండి. నా ఊహ కూడా టీడీపీలో దాదాపు ఒక 10 years నుంచి టీడీపీలో మీరు జర్నీ చేస్తున్నారు, అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు, అమరావతి ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు, చాలా అసలు పోలీసులో ఉన్నటువంటి దాడుల్లో కానీ అనేక రకమైన ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు. అవునండి. 2014 నుంచి 19 చూస్తే శోభారాణి అన్న పర్సన్కి ఎలాంటి ప్రాధాన్యత లేదు. అవును. జస్ట్ ఇప్పుడు కూటమి అధికారంకి వచ్చిన తర్వాత కూడా శోభారాణి టీడీపీలో ఉంది తప్ప, కరివేపాకులాగా ఉంది తప్ప ప్రాధాన్యత ఎందుకు లేదు? అమ్మో, కరివేపాకు అనేసారా మీరు? చాలా మందికి ఇప్పటికే
నామినేట్ పోస్టులు 2 లిస్టులు తీశారు. అవును, కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి గుర్తుంచుకుంటుంది పార్టీ, కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి న్యాయం చేస్తుంది అన్నారు. లోకేష్ గారు ఇంకొకటికి ముందుకేశారు. అవును, పార్టీ కోసం ఎవరైతే ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వాళ్ళకి అంత పదవులు ఇస్తా అన్నారు. యువగాలం పాదయాత్రలు అవును. ఉద్యమాలు చేశారు. మీరు ఒక అడ్వకేట్, సెన్సార్ బోర్డు మెంబర్ చేశారు. నేను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఉన్నాను, ఫిలిం ఛాంబర్ లైఫ్ మెంబర్గా ఉన్నాను. మరి ఎందుకు మీకు నేను అడుగు పెట్టిన రంగమే లేదు. ప్రాధాన్యత లేదండి టీడీపీ పార్టీలు? మిమ్మల్ని ఎందుకు గుర్తించలేదు? ఇన్ని ప్రాధాన్యతలు ఉన్న వాళ్ళని ఎట్లా నెత్తి మీద పెట్టుకుంటారు? మీరు అర్థం చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఉన్న ఉంటుంది కదా, ఇన్ని రంగాల్లో మీకు అనుభవం ఉన్నప్పుడు మీ సేవలు వినియోగించుకోవాలి పార్టీ. ఆల్రెడీ నా సేవలు నేను వినియోగించానండి. నన్ను వినియోగించుకోవటానికి ఇప్పుడు రాజకీయ పార్టీలో నిరంతరం ఉంటుంది వినియోగించుకోవడం అనేది. నన్ను వినియోగించుకోకపోవటానికి అనేక కారణాలు ఉండుండొచ్చు. నేనేమనుకుంటున్నానంటే వీటన్నిటిని సర్దుబాటు చేసుకొని, అంటే ఇంకా చైల్డ్ లాగే ఉంది కదా బడ్. ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక బడ్ లాగే ఉంది కదా, మొగ్గలాగే ఉంది కదా, అది ఇంకా విచ్చుకోలేదు, పువ్వు అవ్వలేదు పరిమళించడానికి. ఇప్పుడు కొంచెం స్మూత్గా రన్ చేసుకోవడానికి చిన్న చిన్న అపాయింట్మెంట్స్ ఇచ్చేసేసి బలమైన కమిషన్స్ బహుశా మీ దృష్టిలో ఉండొచ్చు. మహిళా కమిషను, హ్యూమన్ రైట్స్ కమిషను, ఎస్సీ కమిషను, లా కమిషను, రెరా కమిషను, మినిమం వేజెస్ కమిషను, శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన కమిషన్స్, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ కమిషన్స్. కాన్స్టిట్యూషనల్ కమిషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటిని ఇంకా టచ్ చేయలేదు బాబు గారు. నేను అనుకుంటే అక్కడ నన్ను ప్లేస్ చేస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే అన్ని విషయాల్లో నేను కొంత ఎక్స్పీరియన్స్డ్గా కనిపిస్తున్నాను కాబట్టి మీలాంటి వాళ్ళు నన్ను ఇంత కంఫర్టబుల్గా ఇంటర్వ్యూ చేయగలుగుతున్నారండి. అందుకని నాకు ఖచ్చితంగా అక్కడ ప్లేస్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ ఇవ్వని పరిస్థితి కనుక ఉంటే తెలుగుదేశం పార్టీలో సామాజిక న్యాయం అనే పదానికి ఆస్కారం లేదు. అంత బాగా పనిచేశాను. మీరు అమరావతి గురించి ఎత్తారు కాబట్టి, అమరావతి రాజధానిగా లేదు అని, ఇది అమరావతి కాదు శ్మశానం లాగా ఉంది, భ్రమరావతి లాగా ఉంది అని మాట్లాడినప్పుడే నాకు అసలు ఎంత హార్ట్కి కొట్టుకుందంటే అండి, ఇది నేను పుట్టిన గట్ల గుంటూరు జిల్లాలోనే నేను పుట్టి పెరిగి చదువు అయిపోయిన తర్వాత నేను ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ వెళ్ళానండి. సో నేను ఐ గాట్ హర్ట్ లైక్ ఎనీథింగ్. అసలు బుద్ధుడు ప్రపంచం అంతా ఉన్నాడు, కానీ బుద్ధుడు ఉన్న ప్లేస్ని మేము రాజధాని కాదు అనే అంత బుద్ధి తక్కువ పనులు మనం ఎలా చేస్తాము అనే దాని మీద నేను చాలా సెంటిమెంట్గా ఫీల్ అయ్యి నేను యుద్ధం చేశాను. పెద్ద పరిమిలో అండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అమరావతి కాదు, నేను విశాఖపట్నాన్ని మెయిన్గా చేసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చిన రోజు నేను ఐ వాజ్ గోయింగ్ టు కోర్టుకు వెళ్తున్నాను. పెద్ద పరిమి మీదుగా వెళ్తున్నాను. రైతులందరూ రోడ్డు మీద నిలబడి ఉన్నారు. ఎందుకు నిలబడ్డారంటే నేను న్యూస్ చూడలా. వాళ్ళు చెప్పారు ఏమని 3 రాజధానులు అంటున్నాడండి. అంటే ఒక రాజధాని నిర్మించుకోవడానికి మనకు టైం చాలదు, 3 రాజధానులు ఏంటంటే అని న్యూస్ టీవీలో వీటిలో సెల్లల్లో చూసి వాట్ ద హెల్ ఇస్ దిస్ అని చెప్పేసి అని, ఓకే అండి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే, మా పరిస్థితి ఏంటి మేడం, మేము పొలాలు ఇచ్చి అసలు ఇంత గందరగోళ పరిస్థితుల్లో ఉంటే ఆయన అసలు 3 రాజధానులు అంటే మేము ఎక్కడికి వెళ్ళాలండి, మా భూములు ఇచ్చిన వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళాలని ప్రశ్నిస్తే అప్పుడు నేను చెప్పాను, నేను కింద కూర్చుంటాను నిరసిస్తూ, మీరు కూడా కూర్చోండి అని. అంటే దట్ వాజ్ ది ఫస్ట్ డే. అంటే డే 1 నుండి నేను అమరావతిని కాపాడుకోవడం కోసం ఉద్యమం చేశాను. నేను ఇచ్చిన ప్రసంగాలు ఇప్పుడు కూడా అండి యూట్యూబ్లో మీరు కొట్టి చూడండి, రైతులను ఉత్తేజపరిచిన శోభారాణి ప్రసంగం అని ఉంటుంది. నేను వాళ్ళని ఉత్తేజపరచడానికి, ఉద్యమం ఊపందుకోవడానికి, ఉద్యమ ఫలితం సాధించడానికి చివరి నిమిషం వరకు నేను పోరాడాను. దాని పర్యవసానమే కదండి రేపు పొద్దున్నరాయపాలెంలో మళ్ళీ ప్రధానమంత్రి వచ్చి మళ్ళీ శంకుస్థాపన చేస్తానంటున్నారు. సో మా శ్రమ, మా త్యాగము, ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహిళలు కొంతమంది అవకాశం కల్పించారు, రాజకీయంగా నామినేట్ పోస్టులు కల్పించారు. వారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత శోభరానికి ఎందుకో లేదు. మీరే చెప్పాలి, నన్ను అడగకూడదు. ఇప్పుడు శ్రీదేవి గారు ఉన్నారండి, తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ టైం కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి టీడీపీకి వచ్చారు. వలస వచ్చిన నాయకురాలు ఆవిడ. వలస వచ్చిన ఆవిడకే మాది కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. శ్రీదేవి గారికి ఏమి రాజకీయాలు తెలుసండి. ఆవిడ డాక్టర్గా వచ్చారు, డాక్టర్గా బాగుంటుందిలే అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవకాశం ఇచ్చారు. రాజకీయాలు తెలియలేదు ఆమెకి అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. నేను ఒక హార్ట్ పేషెంట్ ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఆయన గుండె లబ్డబ్ అని కొట్టుకోకుండా జగన్ 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 అని కొట్టుకుందని ఆమె అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. అంటే షీ డజంట్ నో అబౌట్ పాలిటిక్స్. అసలు ఆ డైలాగ్ వలన ఎంత చీప్ లుక్ వస్తుంది, జనంలో ఎంత వ్యతిరేకత వస్తుంది అనేది గమనించుకోలేదు. దాని అర్థం ఏంటి, శ్రీదేవి గారికి రాజకీయాలు తెలీదు అని. అంత మాత్రం చేత ఒక డాక్టర్ రాజకీయాల్లోకి రావడం అనేది మంచిదే.
కోడెల శివప్రసాద్ గారు డాక్టరు. చాలామంది డాక్టర్లు, చాలామంది ప్రొఫెసర్లు, లెక్చరర్స్, అనలిస్టులు, చాలామంది తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అయ్యారండి. అందుకని శ్రీదేవి గారు డాక్టర్గా చూసి డాక్టర్ అవసరం ఇక్కడ కావాల్సింది మనకి మామూలు ఎంబీబీఎస్ డాక్టర్లు ఫిజిషియన్స్ కాదు, సమాజానికి మందేయగలిగిన డాక్టర్లు కావాలి. సో ఆ అమ్మాయి లక్ ఏంటంటే డాక్టర్ అవ్వడం. అందువలన ఆమె నేను ఒకే ఏజ్ అండి. వాళ్ళ నాన్నగారు కూడా నాకు బాగా తెలుసు. ఇక వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్. నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి ఆయన ప్రతి కాంగ్రెస్ నాయకుడిగా ఉండి ప్రతి ఎలక్షన్లో నామినేషన్ వేసేవాళ్ళు. ఆయన ఇండిపెండెంట్గా. గతంలో మీరు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, మీరు చిరంజీవి గారు కలిసి పనిచేశారు. మీతో పాటు పనిచేసిన పవన్ కళ్యాణ్ గారు పెట్టిన జనసేన పార్టీలో వెళ్ళకుండా టీడీపీలో ఎందుకున్నారు? నేను ఇక్కడ ఆయన యువరాజ్యం చేశారు, మీరేమో మహిళా అధ్యక్షురాలు చేశారు. అవును, ఇద్దరు సేమ్ క్యాడర్లో పనిచేశారు. సేమ్ ఏంటండి, చిరంజీవి గారి తర్వాత సెకండ్ ప్లేస్లో శోభారాణి ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. చిరంజీవి అన్నయ్య కూడా నన్ను అంతే గౌరవించి పెద్ద పొజిషన్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టీమ్. ప్రజారాజ్యం తర్వాతే నాకు చాలా హైప్ వచ్చింది శోభారాణి అంటే ఎవరో అని. 2 రాష్ట్రాల వాళ్ళు కూడా బాగా మాట్లాడుతుంది, అమ్మాయి చాలా స్పీడ్గా ఉంది, ఫైర్ బ్రాండ్ అయిపోయిందని పేర్లు పెట్టేదాకా వెళ్ళిపోయాను ప్రజారాజ్యంలో. అవకాశం నాకు చిరంజీవి అన్నయ్య దశలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే రోజాకి మీకు కూడా బాగా అవునండి జరిగింది. అవును, ఒకే అంటే మేమంతా కాంటెంపరీ రాజకీయ నాయకులంగా ఎదిగాము. రోజా నేను కూడా అటు ఇటుగా ఒకే ఏజ్ అవ్వడం, పొటాపొటీగా మాట్లాడుకోవటం, అప్పుడు జనం కూడా మా వైపు చూడటం, అదంతా అసలు అంటే చిరంజీవి గారు సినిమా యాక్టర్ అవటం, ఆవిడే సినిమా యాక్టర్ అవటం, చిరంజీవి గారి తర్వాత నేను సెకండ్ ప్లేస్లో ఉండడం పార్టీలో, పైగా సినిమా ఫీల్డ్లో నేను కూడా ఉండడం, చాలామంది నేను తెలుసున్నాను. అక్కడ ఏంటంటే ఒక గ్లామర్ రాజకీయాలు కూడా నడిచినాయి. మేము ఏది మాట్లాడినా కూడా వార్త అయింది. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ నేను ఆలోచించింది ఏంటంటే అండి, మా వలన ఈ ప్రజారాజ్యం వలన ఒక తృతీయ శక్తిగా ఏర్పడిన ఈ సందర్భంలో సమాజంలో అనేక సంస్కరణలకి, మార్పులకి ప్రజారాజ్యం ఉపయోగపడాలి అని అనుకున్నాను. దురదృష్టం ఏ కారణాలు ఏమన్నా కానీ ప్రజారాజ్యం విలీనం చేసేసారు కాంగ్రెస్ పార్టీలో. నేను జనసేనలోకి ఎందుకు రాలేదనే ప్రశ్నకి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే అండి, మీతో కలిసి పనిచేశారు ప్రజారాజ్యంలో. పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు, సమకాలీకులు రాజకీయాల్లో కూడా. అవును, ఈ పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీ రాకుండా టీడీపీకి ఎందుకు మీరు అటు జర్నీ చేశారు? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఆహ్వానించలేదు? పార్టీ పెట్టింది అలా కాదు. జనసేన పెట్టే నాటికి నేను టీడీపీలో ఉన్నాను, కానీ అటు ఇటు వెళ్ళాలని లేదండి. నేను స్థిమితంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, స్థిరమైన రాజకీయాలు ఉండాలనే ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారితో నేను ప్రజారాజ్యం పార్టీలో పనిచేసినప్పుడు హీ వాజ్ సో హాట్ అండ్ అసలు ఐ మీన్ లైక్ ప్రతి దానికి అసలు ఒక మంట కనిపించేది ఆయన ప్రసంగాల్లో. నేను అప్పుడే అనుకున్నాను ఏదో ఒక రోజు మళ్ళీ తిరిగి లేస్తారు అని. ప్రజారాజ్యం పార్టీ విలీనం అయిపోయే ముందు విలీనం అవుతుంది అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్లో ఇంత ఫైర్ ఉంది. ఈ ఫైర్ ఒకవేళ ప్రజారాజ్యం విలీనం అయిపోతే భవిష్యత్తు ఏంటి అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఆలోచించాను నేను. కానీ ఎక్కడ బెసకుండా వెనక్కి తిరిగి చూసుకోకుండా మళ్ళీ నేను ఎక్కడో చోట రాజకీయ ప్రత్యామ్నాయంగా తయారవ్వాలనుకున్న క్రమంలో జనసేన పెట్టడం, ప్రజారాజ్యం నుండి జనసేనలోకి రావడం, జనసేనని స్థాపించడం, దాని అధిపతిగా ఉండి అందరిని కలుపుకోవడం, చాలా ఎక్కడ ఏ డయాస్ మీద ఎలా మాట్లాడాలో అలా మాట్లాడటం, కుర్రవాళ్ళు ఉంటే రెచ్చిపోయేటట్టు ప్రసంగాలు ఇవ్వటం, పెద్దవాళ్ళు ఉంటే వంగి దండాలు పెట్టే ప్రసంగాలు ఇవ్వటం, చాలా బాగా. అంటే ఆయన యాక్టింగ్ ఫీల్డ్ నుంచి వచ్చారు కూడా కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో చక్కగా, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలనేది వాళ్ళ అత్తారింటికి దారి డైలాగు వర్తించేలాగా చేశారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ తో విలీనం చేసే టైంకి చేసినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు? సో ఫార్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్, నేను చూసిన దాన్ని బట్టి అండి, మై ఎక్స్పీరియన్స్ యాజ్ కన్సర్న్, చాలా అన్హ్యాపీ అయ్యారు. ఒక దశలో చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడానికి కూడా హెసిటేట్ చేశారు. ఈ విషయం బహుశా మీకు ఎవరు చెప్పుండరు, బట్ ఐ వాజ్ ది ఐ విట్నెస్. ప్రజారాజ్యం మీరు ఐ విట్నెస్. అవును, అంటే ఉన్న పళంగా వాళ్ళ అన్నయ్య గారు ఒక మెగా పవర్గా, ఒక మెగా సినిమా స్టారే కాదండి, ఒక మెగా పొలిటికల్ స్టార్గా కూడా ప్రజారాజ్యం పార్టీతో వచ్చారు. కానీ ఇలా చూసేటప్పుడు ఈ పార్టీ లేకపోయేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే అప్సెట్ అయ్యారు. నేను ఎంత అప్సెట్ అయ్యానో పవన్ కళ్యాణ్ గారు అంతకంటే అప్సెట్ అయ్యి అసలు షూటింగ్ లేకుండా చిరంజీవి గారి ఫ్యామిలీతో కూడా కొంత కాలం మాట్లాడకుండా ఉండే, శుభకార్యాలు కూడా వెళ్లకుండా ఉన్నారనే వార్తలు కూడా వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి పార్టీలో జరిగిన శుభకార్యాలు కూడా వెళ్ళలేదనే వార్తలు కూడా వచ్చినాయి. అంటే నేను దాన్ని నెగిటివ్గా చూపించట్లేదండి. పవన్ కళ్యాణ్ గారు తను నమ్ముకున్న సిద్ధాంతం కొలాప్స్ అయినప్పుడు ఎంత హర్ట్ అయ్యారు,
ఎంత అంటే ఎంత డెడికేషన్ ఉంటే హర్ట్ అయ్యారనేది చెప్పడం కోసం చెప్తున్నా నేను. కానీ ప్రజారాజ్యం పార్టీలో నేను సెకండ్ ప్లేస్లో, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు థర్డ్ ప్లేస్లో, కొంచెం నాకంటే సర్టిఫికేట్గా చిన్నవాళ్ళుగా ఉన్నారు కాబట్టి యువరాజ్యం వరకు తీసుకొని బాగా పనిచేసినప్పుడు నేను చాలా ఫైర్ చూశానండి. కార్ల్ మార్క్స్ థియరీ నుంచి కాన్షీరామ్ థియరీ దాకా మాట్లాడిన ఒకే ఒక మంచి నాయకుడు పవన్ కళ్యాణ్. కార్ల్ మార్క్స్ దగ్గర నుంచి కాన్షీరామ్, చెగోవేరా మధ్యలో వీళ్ళందరి గురించి మాట్లాడి అందరి గురించి మాట్లాడతారు. వివేకానంద గురించి మాట్లాడతారు, శ్రీశ్రీ గారి గురించి, గురజాడ అప్పారావు గారి గురించి, తర్వాత గుర్రం జాషువా గారి గురించి. అసలు ఆయనకి తెలియని సబ్జెక్టే లేదు. అందువలన ఏంటంటే అన్ని ఇజాల్ని చదివి వచ్చారు. ఇప్పుడు పొలిటికల్గా నేను ఎలా ఉండాలి అనే దానికి ఆయనకు ఆయన ఆవిష్కరించుకుంటున్నాడు. నేను ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని తనకు తానుగా ఆవిష్కరించుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే ఆయన నాయకత్వం స్ప్రెడ్ అయింది రాష్ట్రంలో, దట్ ఈస్ ఫర్ షూర్. బట్ ఇక్కడ నన్ను కొంచెం కలవర పెడుతున్న విషయం ఏంటంటే తన ఒరిజినాలిటీ నుండి బయటకు వచ్చి ఎక్కడో ఎవరో ట్రాప్లో పడే పరిస్థితులు వస్తున్నాయా. ఎవరో ట్రాప్లో పడ్డా అంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరో ట్రాప్లో యూ కెన్ అండర్స్టాండ్ దట్. కాషాయం ధరించుకునేదాకా వెళ్ళిపోయి సనాతన ధర్మాన్ని నేను కాపాడుకోవాలి అనేదాకా వెళ్ళారు అని అంటే నా ఉద్దేశం ఎక్కడో పొలిటికల్ ఫీల్డ్ నుంచి కొంచెం ఎక్కడో డైవర్షన్ జరుగుతుందేమని భయం వస్తుంది. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం అండి. ఎంత చైతన్యం వచ్చిందంటే కుల చైతన్యం వచ్చింది, సామాజిక చైతన్యం వచ్చింది, అన్ని విషయాలలో చైతన్యం వచ్చింది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమం 40 సంవత్సరాలు, నా చిన్నప్పటి నేను ఇంతప్పటి నుంచి కాపు ఉద్యమం నడుపుతున్నారండి ఆయన. అన్ని సంవత్సరాలు కాపు ఉద్యమంలో మా రిజర్వేషన్ మాకు కావాలని మందకృష్ణ గారు లాగానే రిజర్వేషన్ కావాలని చేసిన పోరాటాన్ని తీసి పక్కన పెట్టేసి రిజర్వేషన్ కాదు రాజ్యాధికారం కావాలని కాంశీరామ్ గారు అడిగినట్లుగా మా వాటా ఎంతో మాకు అంత కావాలి, మేము ఎంత ఉన్నామో అంత మాకు కావాలని మాట్లాడి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయాణం చేసి దీనికి రాజ్యాధికారమే దీనికి మంచి కీ, మాస్టర్ కీ ఏంటంటే రాజ్యాధికారం, పొలిటికల్ పవర్ అనేది అంబేద్కర్ టు కాంశీరామ్ చెప్పింది. కరెక్ట్గా స్మెల్ చేసి రుచి చూసి దాన్ని ఆయన బాగా ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం, దాని ఫలితమే ఆయన ఈరోజు ముఖ్యమంత్రి. జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం. సో నేనేమంటున్నానంటే ఐఎమ్ అప్రిషియేటింగ్ హిమ్. రకరకాల కోణాల్లో కనిపిస్తారు పవన్ కళ్యాణ్ గారు. బట్ అల్టిమేట్గా నా వల్ల రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చూస్తారు. ఎవరికైనా పార్టీ పెట్టినప్పుడు ఒక లక్ష్యం అనేది ఉంటుంది. పార్టీ పెట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ స్ట్రెంథన్ అవ్వాలి, మన పార్టీ అధికారంలోకి రావాలి, ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటుంది. అవును, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి దాదాపు ఇప్పటికీ ఒక దశాబ్దం కాలం అయిపోయింది, 10 years అయిపోయింది. ఇంకా 15 ఏళ్ల పాటు టీడీపీతో కలిసి పనిచేస్తాము, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తూ ఉంటారు. లక్ష్యం అది నిజం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అట్లా అంత ఓపెన్ గా ఒప్పుకోవటం అనేది ఇప్పటికే వైసీపీ నుంచి కొంత ప్రచారం అయితే జరుగుతుంది. జనసేన కార్యకర్తల్ని జెండా కూలీలు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. జనసేన కార్యకర్తలు జెండా కూలీలు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అయ్యో, అంత అవసరం ఏముందండి? ఇప్పటికే 10 సంవత్సరాలు కష్టపడ్డాము, ఇంకా మరో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేస్తే నిన్నెప్పుడు సీఎంగా చూస్తామనేది జన సైనికులు చెప్తారు. సార్, ఎలా స్పందిస్తారు? రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. రోమ్ నగరం ఒక రోజులో కట్టలేదు. 10 సంవత్సరాలకే సీఎం అవడం అనేది ఎవరి వల్ల కాలేదండి. డిప్యూటీ సీఎం అవడం అనేది ఎవరి వల్ల కాలేదు. అది పవన్ కళ్యాణ్ గారి సొంత కృషి ఒక 50% ఉంటే, లేదా ఒక 40% ఉంటే, 60% చంద్రబాబు నాయుడు గారు త్యాగం చేసినట్లే కదండి. ఆ రోజునున్న రాజకీయ వాతావరణంలో టీడీపీ ఒంటిగా పోటీ చేసినా కూడా మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువే వచ్చేలాగున్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది 89. బట్ 135 దాకా తెలుగుదేశానికి వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలుపుకోవాల్సిన అవసరం లేకపోయినా కూడా ఒక సుస్థిరమైన పాలనని అందించాలంటే, ఏం గొడవలు రాకుండా ఉండాలంటే ఇద్దరు కలిసి మిత్రత్వం చేయటంలో తప్పు లేదు అని బాబు గారు ఆ రోజు పెద్ద మనసు చేసుకొని ఆలోచించడం వలన డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందనేది నిజం. ఆ నిజాన్ని నేను కాదండి, ప్రజలకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కాబట్టి ఇంకో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలని ఆయన చెప్తున్నారు. అంటే పార్టీ ఆవిర్భావ సభలో, జనసేన ఆవిర్భావ సభలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల చరిత్ర గల టీడీపీ పార్టీకి మన వల్లే అధికారం చేపట్టిందంటారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అన్నారు, సాక్షాత్ పిఠాపురంలో అన్నారు. మరి జనసేన వల్లే పార్టీ అధికారంకి వచ్చింది టీడీపీ పార్టీ అంటారు. 40 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మన వల్లే అధికారంగా వచ్చిందంటారు. ఏం చెప్తారు? ఏమండి, ఒక పార్టీ సపరేట్గా పెట్టుకున్నప్పుడు ఆ మాత్రం పంచి డైలాగ్స్ లేకపోతే ఎలా? చెప్పాలి కదా.
చెప్పారు. నేను పార్టీ పెట్టినా కూడా నెక్స్ట్ 5 yearsలో నేను సీఎంని అవుతానని చెప్తేనే కదా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగేది. బట్ నేనేమంటున్నానంటే అండి, ఈరోజు కుక్కల చించిన విస్తరిలాగా అయిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఉండబట్టే అది సాధ్యమైందని నేను మళ్ళీ గుచ్చి చెప్తా ఉన్నాను, నొక్కి అక్కడి నుంచి చెప్తున్నాను. కానీ ఇక్కడ బయట నుండి వచ్చే టెంప్టేషన్కి కదిలిపోయి ఆలోచనల నుండి బయటకు వచ్చి, లేకపోతే ఆచరణలో నుంచి బయటకు వస్తే మళ్ళీ నష్టపోయేది పవన్ కళ్యాణ్ గారికి. ఏమి నష్టం లేదు, జనం నష్టపోతారు, రాష్ట్రం నష్టపోతుంది. దాన్ని ఆల్రెడీ తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అని నేను ఎక్కడ అనుకుంటున్నానంటే, ఇంకో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ఉండాలి ఈ రాష్ట్రం బాగుపడాలంటే, అభివృద్ధి చెందాలంటే, మళ్ళీ పోటీ పడాలంటే అని సాక్షాత్ బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు కదండి. కాబట్టి ఏంటంటే హీ నోస్ ది కెపాసిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 4 సార్లు సీఎంగా చేసిన ఆయనకి ఉన్న అనుభవం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడి నుంచి వస్తుందండి? అంత మాత్రం చేత పవన్ కళ్యాణ్ గారు తయారు కాలేరా అంటే, తయారవడానికి కొంత టైం ఉంది. ఆ టైం వరకు బాబు గారు ఉంటే మంచిదని మాట్లాడుతున్నారు. ఆ టైమే వస్తే రాజకీయ పరిణామాలు అటు దారి తీస్తే ప్రజలు కూడా అటే దారి తీస్తారు. ఒకవేళ నేనేమంటున్నానంటే అండి, నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కుల రాజకీయాలు జరిగినాయి. స్పష్టంగా ఏ కులానికి ఆ కులం విడిపోయి రెండో కులంతో కలవలేని పరిస్థితులు ఏర్పడేటట్లు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ దాన్ని మొత్తాన్ని ఇప్పుడు పాసిఫై చేసి కులాలతో సంబంధం లేకుండా సమర్థతతో సంబంధం, అభివృద్ధి విషయంలో ఎవరు కేపబుల్ అనే దాని ఆ సంబంధాలే బేరీజ్ వేసుకుంటున్నారు తప్ప కుల సమీకరణలతో ప్రయాణం చేయట్లేదు అనేది అర్థమైపోయింది జనం. అంటే ఇప్పటికి ఇంకా కులాల కుంపట్లేదంటారు. భారతదేశంలో కులం అసలు పౌరుల్ని వదలదండి. కులజాడ్యం అనేది ఇంకా పోదు. కానీ కులరహిత సమాజం కోసం కూడా పనిచేయాలి అనేది పెట్టుకోవాలి ప్రత్యేకంగా. దాని మీద కూడా వర్క్ జరగాలి. కులరహిత సమాజాన్ని నిర్మిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే పార్టీ పెట్టిన దగ్గర నుంచి అదే మాట చెప్తూనే ఉన్నారు. అదే నేను అంటున్నది అదేనండి. పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమిస్తే, ఇప్పుడు నువ్వు హిందుత్వాన్ని రుద్దుకోకుండా నాకు అందరూ ఒకటే అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సార్. నా చిన్నప్పటి నుంచి నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకేలాగా చూశాను. అంటే ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఒక రకంగా, ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఇంకో రకంగా ఎప్పుడూ లేరు. ఆయనలాగే ఉన్నారు. పవన్ కళ్యాణ్ అనగానే మనకి చక్కగా అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణే గుర్తొస్తాయి. అలా ఉంటే హాయిగా ఉండేదండి. ఇప్పుడు ఇంత పెద్ద బొట్లు పెట్టుకొని నువ్వు ఒక మతానికి ప్రతీకగా కనిపించే ప్రయత్నంలో సనాతన ధర్మం కోసం తన ప్రాణాలు సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఎందుకు ఆ ఎక్స్టెంట్కి ఎందుకు వెళ్తుంది అనేది కొంత ఆలోచించే విషయమే. కాకపోతే అది ఆయన వ్యక్తిగత విషయంగా పెట్టుకుంటే ప్రాబ్లం ఏం లేదు, వ్యవస్థాగతమైనటువంటి విషయంగా తీసుకెళ్తే ప్రాబ్లం. అంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు ప్రజెంట్ ఆయన. నేను అదే అంటున్నా. నేనేమంటున్నానంటే ఆయన వ్యక్తిగతంగా చేసుకోనండి, ఉండనియండి, ఇబ్బంది ఏమి లేదు. కుంభమేళాలో మునగండి, క్రిస్టియన్ వైఫ్కి బొట్లు పెట్టండి, ఆమెకు కూడా కాషాయం దొరకండి, ఇబ్బందే లేదు. దట్ ఈస్ ప్యూర్లీ యువర్ పర్సనల్ మ్యాటర్. బట్ నీ వ్యక్తిగత విషయాన్ని వ్యవస్థల మీద రుద్దే ప్రయత్నం చేస్తే అది ఎటు దారి తీస్తూ ఉందంటే, ఒక మతానికే ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడేమో అనే అనుమానం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి లక్షలాది మంది అభిమానులు అదర్ దెన్ హిందుత్వకి ఉన్న వాళ్ళందరూ దూరం అవుతున్నారనే ప్రమాదం. మతాల మధ్య లేనిపోయినటువంటి ఒక కొత్త అర్థాలు వస్తుంది, కొత్త విద్వేషాలు మొదలవుతాయి. అసలే ప్రజలు పని లేకుండా ఉన్న చాలా మంది ఎక్కడ దొరుకుతారా అన్నట్టు చూస్తున్నారు. ఏ ఒక్క చిన్న పాయింట్ దొరికినా కూడా దాన్ని పట్టుకొని పెద్ద వలయేసేస్తున్నారు. అందుకని నేనేమంటున్నానంటే అండి, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలనేది ఈవెన్ నేను కూడా నేర్చుకున్నాను. ఇదివరకు ఫైర్తో ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఉండేదాన్ని. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, మారుతున్న ఆధునిక రాజకీయాలు, వాటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ జాగ్రత్తగా మాట్లాడాలో, సున్నితమైన విషయాలు దగ్గర మనం ఎలా వ్యవహరించాలో అని అనుకుంటూ అందరూ మాట్లాడాలి. నిన్న మొన్నటి దాకా అలా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సనాతన ధర్మ అంటే ఇదివరకు చెగోవెరా అని, ఈరోజు సనాతన ధర్మ అంటే ఎక్కడో కొంచెం కొద్దిగా ఎక్కడో ఏం జరుగుతుంది అని భయం వేస్తుంది. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఒక బహిరంగ సభలో తన లోపల నుంచి ఉన్న పవన్ కళ్యాణ్ బయటకు వస్తారు. బయటకు వచ్చి మన లోకేష్ గారిని ప్రశంసించారు, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్న అన్ని శక్తుల్ని ప్రశంసించారు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ, లేకపోతే జనసేన వాళ్ళ, బీజేపీ వాళ్ళ అని చూసుకోవాలా. అసలు ఆ వేరియేషన్ లేకుండా ఆయన అలా మాట్లాడటం అనే గొప్ప విషయాన్ని మనం అసలు మర్చిపోకూడదండి. సనాతన ధర్మం గురించి అంత ఆ రకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రాష్ట్రంలో గత వారం నుంచి చూస్తే ఒక హాట్ టాపిక్ అయితే ఉందండి.
అవును రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అవును అనుమానాస్పదం మృతి చెందారు. కనీసం దానికి సంబంధించి చిన్న స్టేట్మెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్తున్నారు. ఆయన ఒక క్రైస్తవ మతబోధకుడు. ఆయన అవును ఎలా స్పందిస్తారు మీరు? కూటమిలో కూడా మీరు ఒక పార్టీ టీడీపీ. అవునండి. అంటే 2 తెలుగు రాష్ట్రాల మధ్య అది కొంచెం హాట్ టాపిక్గా ఉంది ఆ విషయం. నిజమే. గత 2 రోజుల నుంచి కూడా రకరకాలుగా ఆయన పాస్టర్ గారి మీద రకరకాలైనటువంటి ట్రోల్స్ నడుస్తుంది. దాని మీద ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు, కట్టడి చేయట్లేదు? ఎందుకు కట్టడి చేయట్లేదండి? ఇక్కడ ముందు ఆగారు, అక్కడికి వెళ్ళారు, అక్కడ వైన్ కొన్నారు. ఇన్వెస్టిగేషన్ లో భాగం అదే. దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయటం వేరు, ప్రసార మాధ్యమాల్లో పోలీసుల కన్నా ముందు వీళ్ళు బయటపెట్టి దాన్ని చిలవబలగా చేయటం వేరు. అవునండి. ఇప్పుడు సోషల్ మీడియా కొన్ని మతాల మధ్య విద్వాంసాలు రెచ్చగొడుతున్నారు అలా రావటం వల్ల. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అండి అన్ని శక్తుల కంటే సోషల్ మీడియా అనే శక్తి వ్యవస్థ చాలా బలీయంగా జనంలోకి వెళ్ళిపోయింది, పవర్ఫుల్ గా. అందుకని ఎక్కువ మంది సోషల్ మీడియాలో ఏది లైక్ చేస్తున్నారో అదే వార్త అయి కూర్చుంటుంది, అదే నిజమై కూర్చుంటుంది, అది అబద్ధమైనా కూడా. సో నేనేమంటున్నానంటే పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయిన దానికి చాలా బాధపడుతున్నాను. క్రిస్టియన్ సోదరులు కూడా చాలా రియాక్ట్ అయ్యారు, దానికి రెస్పాండ్ అయ్యారు. బట్ నేననేది ఏంటంటే అండి, చట్టం ముందు ఎవరైనా ఒకటే. ఏ మతమైనా సరే వాళ్ళ ధర్మాల గురించి చెప్పుకొని వాళ్ళ ధర్మంలోకి లాక్కోవటానికి ఒక ప్రశాంత వాతావరణంలో ప్రశాంతమైన ప్రసంగాలు ఇచ్చుకున్నంతవరకు ఇబ్బంది లేదు. కానీ ఆ మతానికి సంబంధించిన హద్దులు దాటిపోయి అవి ఉంటే, ప్రసంగాలు ఉంటే, అంటే మనుషులు ప్రొవోకేట్ చేసి అసలు మళ్ళీ బయటకు వెళ్ళిపోయి కొట్టేయాలి, తన్నేయాలి, ధ్వంసం చేయాలనే ఆ ఇమోషన్స్ క్రియేట్ చేసినప్పుడు తనొక్కడే కాదు మొత్తం సమాజం అంతా విధ్వంసమే. సో ఇలాంటి మన సెక్యులర్ స్టేట్గా ఉన్నటువంటి ఇండియాలో ఏ మత ప్రచారకులు ఆ మతాన్ని ప్రబోధించడానికి పూర్తి మత స్వేచ్ఛ ఉంది. కాన్స్టిట్యూషన్ ఇచ్చింది మనకు అది. ఆ మత స్వేచ్ఛలో భాగంగా ఇతర మతాన్ని హత్య చేయకూడదు అనేది కూడా అంతే కనెక్టెడ్గా ఉంది, ఇంటర్లింక్డ్గా ఉంది. కాబట్టి ఏంటంటే ఏ మతానికి సంబంధించింది ఆ మతం వాళ్ళు కాపాడుకుంటూ ప్రసంగాలు ఇచ్చుకుంటే ఉద్వేగానికి, ఉద్రేకాలకి, ఉన్మాదానికి గురి కాకుండా ఉండేలాగా ఆ మత ప్రబోధకులు ఉండాలి అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం. ఎక్కడైనా ప్రవీణ్ గారు అలాంటి ప్రసంగాలు కనుక ఇచ్చి ఉండుంటే కొంత క్రిస్టియన్ ప్రబోధకులు ఆలోచించాల్సిన అవసరమేమో తెలియదు. అలాగే సేమ్ టైము ఇప్పుడు ప్రజెంట్ ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏంటంటే, క్రైస్తవ సమాజం కోరేది ఏంటంటే, సనాతన ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఎందుకు ప్రవీణ్ పగడాల విషయంలో ఎందుకు స్పందించట్లేదు? స్పందిస్తారండి, మంచి సమయం చూసుకుని. దాదాపు వారం రోజులు అవుతుంది కదా, కనీసం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, ఎందుకు స్పందించట్లేదు? నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ అన్నారు కాబట్టి ప్రవీణ్ గారు చనిపోయారు అనేది క్లబ్ చేయొద్దు దయించి దేనికైతే. ఎందుకంటే ప్రవీణ్ గారి ప్రసంగాలు కూడా నేను అన్ని ధర్మాలు పాటిస్తాన్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు క్రైస్తవుల విషయం ఎందుకు స్పందించలేదు? నేను ప్రవీణ్ గారి గురించి చెప్తున్నాను. నేను ప్రవీణ్ గారి ప్రసంగాలన్నీ ఆయన చనిపోగానే వెంటనే తీస్తే ప్రవీణ్ గారు కూడా చాలా ఆవేశపూరితమైనటువంటి ఉద్వేగంగా చాలా ఉద్వేగంగా మాట్లాడితే పర్వాలా, ఉద్రిక్తంగా మాట్లాడకూడదు, ఉన్మాదంగా మాట్లాడకూడదు. ఏది కూడా ఉన్మాద స్టేజ్కి వెళ్ళకూడదండి. నేను అంటున్నది అది, ఏది కూడా ఉన్మాద స్టేజ్కి వెళ్ళకూడదు. సో ఉన్మాద స్టేజ్కి వెళ్ళేది దానికి ఒకవేళ ప్రవీణ్ గారు దగ్గరగా ఉండుంటే క్రిస్టియన్ సోదరులు కూడా దాన్ని ఇప్పుడు ఒకటండి, అది ఏ రాష్ట్రం గుర్తు రావట్లేదు నాకు, పాస్టర్ని ఫ్యామిలీని మొత్తాన్ని జీప్లో పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఒరిస్సా అనుకుంటా. ఆమె భర్త కొడుకు మీద పెట్రోల్ పోసి తగలబెడితే ఫాదర్ స్టెయిన్స్ని చంపేసేస్తే, ఇప్పుడు పేరు కూడా గుర్తొచ్చింది, చంపేసేస్తే వాళ్ళని క్షమించండి అంత మహానుభావురాలి ఎక్స్పీరియన్స్ని కూడా మనం చూసామండి. ప్రభువే చూసుకుంటాడు. లైక్ ఆ రోజు అరెస్ట్ చేయొచ్చు, ఉరిశిక్ష చేయొచ్చు, ఏదైనా చేయడానికి చట్టాలు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో ఆవిడేం మాట్లాడలేదు. ఎటు కోల్పోయాను కాబట్టి వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి తెలియదు. ఆ ఉన్మాదంలో వాళ్ళని క్షమించేసేయండి అని ఒక మాట అన్నందుకు క్రిస్టియానిటీలో జీసస్ క్రైస్ట్ చెప్పింది చాలా క్లోజ్గా ఉంది ఆవిడ. ఇదే సందర్భంలో ప్రవీణ్ పగడాల గారి భార్యకు అదే విషయం ఉంది. నా భర్త క్షమాపణ గుణం ఉంది, క్షమించండి అంది. క్షమించండి, అది ఎవరైనా కానీ క్షమించే గుణం ఉంది నా భర్తకు అని చెప్పి వాళ్ళ భార్య చెప్పారు. అయ్యో పాపం, నేను నివాళులు అర్పిస్తున్నానండి ప్రవీణ్ గారికి, నేను నివాళులు అర్పిస్తున్నాను మీ ఛానల్స్ ద్వారా. బట్ ఇన్వెస్టిగేషన్లో ఎన్ని కోణాల్లో నుంచి చూడాలో పోలీసులు చూస్తున్నారు, ప్రభుత్వం చూస్తుంది.
దాన్ని అడ్డం పెట్టుకొని హిందూ మతోన్మాదులు గొడవ చేస్తారనేది స్మెల్ చేసినప్పుడు చంద్రబాబు గారు విత్ ఇన్ నో టైం అక్కడికి డీజీపీలని, ఎస్పీలని, లోకల్ ఎంటైర్ పోలీస్ సిస్టమ్ అలాంగ్ విత్ హోమ్ మినిస్టర్ అనిత గారు అందరూ క్షణాల మీద అక్కడ ప్రత్యక్షం అయ్యారు. ఆల్ పాసిబుల్ ఎవిడెన్స్లు తీసుకునే ప్రయత్నం చేశారు. అంటే గవర్నమెంట్ వైపు నుండి ఎవరు చనిపోయినా కూడా అసలు గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యల దగ్గర ఎక్కడ ఏ లోపం జరగలేదు అనేది ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాకపోతే మీరు పదే పదే అడుగుతున్న ప్రశ్నకి అంటే ప్రస్తుతం హాట్ టాపిక్ ఉన్నది, వ్యక్తిగతం కాదండి. పదే పదే మీరు అడుగుతున్న ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ అని మాట్లాడారు కాబట్టి ప్రవీణ్ గారు ఆ స్టేజ్కి వెళ్ళి మాట్లాడారు. ఈయనది తప్పు కానప్పుడు ఆయనది ఎలా తప్పు? స్పందించాలి కదా, స్పందిస్తారండి. ఉన్నారు ఈ రోజున ఒక పార్టీ అధ్యక్షుడు కాదు. స్పందిస్తారు, సమయం పడుతుంది, ఎందుకంటే చాలా సున్నితం అయిన విషయం అది. ఒకవైపు హోమ్ మినిస్ట్రీ చూసుకుంటుంది, చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటున్నారు. డిప్యూటీ సీఎంగా ఆయన చెప్పాలనుకున్నది ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే నాకు తెలిసినంతవరకు అండి, నేను ప్రజారాజ్యంలో ఉండగా పవన్ కళ్యాణ్ ప్రక్కన ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అండ్ మోర్ ఓవర్ ఆయన భార్య క్రిస్టియన్ కదండి. సో ఆయనకు అసలు ఆ బారికేడ్స్ అన్నీ చెరిపేసేసుకొని నాకు మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు అనేదాకా వెళ్ళిపోయినటువంటి మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకని ఏంటంటే ఆయనకి ఇండియాలో అమ్మాయిలు దొరక్క రష్యన్ అమ్మాయిని చేసుకున్నారు, క్రిస్టియన్ అమ్మాయిని. ఇంట్లో ఆవిడ క్రిస్టియన్గా కొనసాగే జీవన విధానం కొనసాగుతుండగా ఈయన హిందువుగా ఉన్నాడు, నథింగ్ రాంగ్ అనుకున్నారు. అంటే ఆ మేరకు మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకున్న వ్యక్తిగానే మనం పవన్ కళ్యాణ్ గారిని చూడాలి. అంతే తప్ప ఆయన వ్యక్తిగత వ్యవహారంగా కూడా సనాతన ధర్మాలన్నీ రావు. ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పానండి, సనాతన ధర్మంలో సతీసాగమనం ఉంది, సనాతన ధర్మంలో కుల వివక్ష ఉంది, సనాతన ధర్మంలో వేదాలు వల్లిస్తే నాలుగు కోసేయటం, వేదాలు వింటే చెవులో సీసం పోయటం, బాల్య వివాహాలు, ఏ రెండు కులాలు కూడా దగ్గరగా కూర్చోలేని సామాజిక అస్థిరత్వం, క్రూరత్వం ఉండేది. ఒకవేళ సనాతన ధర్మంలో అలాంటివి ఉన్నాయి అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అసలు ఏ సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారో ఇంకా కొంచెం స్పష్టంగా చెప్పాలని చెప్పాను నేను ఒక ఇంటర్వ్యూలో. సో మీ ద్వారా కూడా నేను అడుగుతున్నది ఏంటంటే, అంటే నిజంగా సనాతన ధర్మంలో, హిందూ సనాతన ధర్మంలో ఖచ్చితంగా ధర్మం యాంగిల్లో కొన్ని మనకి హెల్ప్ చేస్తాయి, మానవాళిని ప్రశాంతంగా ఉంచుతుంది, ఆరోగ్యవంతంగా ఉంచుతుంది, అభివృద్ధి పదాన్ని నడిపిస్తుంది అనుకుంటే లెట్ us ఫాలో ది ధర్మ. అది ఏ ధర్మ అయినా కూడా క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు బౌద్ధ ధర్మ, ఐ బిలీవ్ ఇన్ బౌద్ధ ధర్మ, నేను ఐ డోంట్ బిలీవ్ అదర్ రిలీజియన్స్. మేడం, భవిష్యత్తులో చిరంజీవి గారు జనసేన పార్టీలో జాయిన్ అవుతారంటారు? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నటువంటి మెంబర్షిప్ కూడా రెన్యువల్ చేసుకోలేదు. భవిష్యత్తులో అవకాశం అంటారు తమ్ముడు పార్టీలోకి జనసేన రావడానికి? తప్పే ఉందండి. ఇప్పుడు ఎన్నో పార్టీలు మారి ఆ పార్టీ నుండి ఈ పార్టీకి, నిన్న ఒక పార్టీ, మొన్న ఒక పార్టీ, ఈరోజు ఒక పార్టీ, రేపు ఒక పార్టీ అనే పరిస్థితులు వచ్చినాయి. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నానండి, పార్టీలు ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్లకుండా ఉండేందుకు చట్టాలు తయారవుతున్నాయి కానీ ఇంప్లిమెంట్ కావడం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, అసలు చదువు సంధ్య లేని వాళ్ళు, మినిమం ఎడ్యుకేషన్ నాలెడ్జ్ లేని వాళ్ళు, క్వాలిఫికేషన్ లేని వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదు. దీని మీద డిబేట్ జరగాలి. ఇప్పుడు మాలాంటి చదువుకున్న వాళ్ళు, మద్య వ్యాపారులు, తర్వాత జులాయిలుగా తిరిగే వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు, శాసనమండలిలో, శాసనసభల్లో కూర్చొని, లోక్సభల్లో, రాజ్యసభల్లో కూర్చొని మాట్లాడితే వాట్ ఈస్ ది మీనింగ్ అండి చెప్పండి? ఇప్పుడు మామిడికాయ విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుందండి, గంజాయి విత్తనం వేస్తే గంజాయి వస్తుంది. కాబట్టి ఏంటంటే అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే రాజకీయ రంగంలో వాళ్ళు సేవ ఏం చేస్తారండి నాకు అర్థం కాదు. గంజాయినే మలిపిస్తారు వాళ్ళు. అందుకని అది కూడా గమనించుకొని రాజకీయ పార్టీలు సీట్లు ఇచ్చేటప్పుడు అసలు ఒక చట్టంలాగా తీసుకురావాలనేది కూడా నేను మీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం రెడ్ బుక్ పరిపాలన కొనసాగిస్తున్నారు, రెడ్ బుక్తో ప్రజల్ని భయపెడతారని చెప్పి వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఏం చెప్తారు మీరు? ప్రముఖ అడ్వకేట్ కూడా ఉన్నారు. నిజంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందా, లోకేష్ గారు చెప్పబడే రెడ్ బుక్ నడుస్తుంది అంటారు? తప్పండి. ఏముంది రెడ్ బుక్ అంటే? సాక్షాత్ పవన్ మాజీ సీఎం జగన్ కూడా అదే మాట చెప్తారు, రెడ్ బుక్ పాలన నడుస్తుంది, రెడ్ బుక్ కి సలాం చేస్తారు అధికారులు అని చెప్తున్నారు పోలీస్ వ్యవస్థ. కాదండి, న్యాయవాది. లాస్ట్ 5 yearsలో రెడ్ బుక్ కాదు, రెడ్ బ్లడ్ చక్కగా ఎక్కడ పడితే అక్కడ కనపడింది. బ్లడెడ్ రాజకీయాలు, బ్లడ్ ఎర్రగా ఉంటుందండి. వివేకానంద రెడ్డి గారి విషయం అడగమనండి. దీనికంటే ముందు సునీత గారు ఇప్పుడు కూడా తిరుగుతున్నారు. వివేకానంద రెడ్డి గారు, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దస్తగిరి, అనుమానాస్పద పరిస్థితుల్లో చచ్చిపోయిన వాళ్ళు, వీళ్ళందరి గురించి మాట్లాడారు. అనుమానాస్పదంగా చనిపోతున్నారు వివేకానంద ఆయన కేసుకు సంబంధించి వాళ్ళ బాబాయ్. వాడు పులివెందుల రాజకీయాలు అలాగే ఉంటాయి.
అందువల్ల ఏంటంటే దాని గురించి మనం ఎంత లోతుగా మాట్లాడుకోకుండా ఉండదు మంచిది. ఎందుకంటే చట్టం దాని పని అది చేసుకుంటుంది. ఏదో ఒక రోజు నేను ఒకటే చెప్తున్నాను సార్, ఏ న్యాయ వ్యవస్థలోనైనా సరే తప్పు చేసిన వాళ్ళు ఏదో ఒక రోజు తలదించాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే, దానికి మూల్యం చెల్లించాల్సిందే. చట్టంలో ఉన్న లొసుగుల్ని అడ్వాంటేజ్గా తీసుకొని బ్రతికిన వాళ్ళు తాత్కాలికంగా కొన్నాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కానీ లొసుగుళ్ళు మాత్రమే తీసుకున్నావు, దానిలో మెరిట్స్ని తీసుకోలేదని క్వశ్చన్ చేసే రోజు ఒక రోజు వస్తుంది. ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకండి, విడుదల రజని గారు వార్తల్లో వ్యక్తి అయ్యారు, రేపు రోజా అవుతుంది. నేను ఎప్పుడో చెప్పాను రోజా జైలుకి వెళ్తుందని. కదులుతున్నాయి, కోసాలన్నీ కదిలిపోతూ ఉన్నాయి. ఋషికొండ విషయంలో రోజా రజని ఎందుకు ఫస్ట్ నుంచి రోజాకి మీ ఇద్దరి మధ్య కొంచెం గ్యాప్ ఏర్పడుతుంటుంది? ఆవిడ కాంగ్రెస్లో ఉన్నప్పుడు అదే, టీడీపీ ఉన్నప్పుడు అదే పరిస్థితి, మీరు అప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నారు. అవునండి సార్. నేను ఫస్ట్ నుంచి కూడా రెండు ఇద్దరి మధ్య కూడా చాలా అవును ఫైట్ టు ఫైర్. దానికి నా దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఉంది, నేను ఒక చెప్పదలుచుకున్నాను. నేను ఈరోజు తెలుగుదేశంలో ఉండి కూడా నాకు మంచి హైప్ వచ్చింది ప్రజారాజ్యం అని చెప్పుకుంటున్నాను. నేను చిరంజీవి అన్నయ్య ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా మేము ఎక్కడ బయటపడలేదు, అది ఆయన సొంత విషయంగా భావించాము. చిన్న చిన్న విమర్శలు చేసినా కూడా వ్యక్తిగత దాడులకి ఎప్పుడు దిగల మేము. కానీ రోజాని ఆమె ఒక రోజా ఏంటండి, ఈరోజు వైసీపీలోకి వెళ్ళిన 1/4 మంది తెలుగుదేశం నుంచి రాజకీయ అక్షరాలు నేర్చుకున్న వాళ్ళే కదా. ఇక్కడ అక్షరాలు నేర్చుకొని నువ్వు రాజకీయంగా తయారయ్యి అవతలకు పోయి మీరు వాడిన భాష ఏంటి, అసలు మీ సంస్కృతి ఏంటి, మీరు జీవించిన జీవితాలేంటి, మీ లగ్జరీస్ ఏంటి, మీ భాష వలన మొత్తం రాష్ట్రం అంతా బూతులు మయమైపోయి ఎలా చేశారండి? ఇక్కడ అసలు ఆడమగ తేడాగా కూడా చూసుకోని అవసరం లేదు. కొడాలి నాన్న ఎంత మాట్లాడాడో అంతకంటే ఘోరంగా మాట్లాడిన వాళ్ళలో రోజా ఉంది. సో నువ్వేం నేర్చుకున్నావు? తెలుగుదేశం పార్టీలో ఒకళ్ళు కూడా బూతులు మాట్లాడండి బాబు గారు ఒప్పుకోరు. అసలు మాలాంటి వాళ్ళు ఎంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారంటే అది అనేది టీడీపీ పార్టీ నుంచి చెప్పి పదే రోజా గారు చెప్తారు. చిచ్చి ఎవరండి, వైసీపీ అంటున్నారు. ఎవరండి? బూత్ కల్చర్ అనేది టీడీపీ నుంచే వచ్చింది, మా పార్టీ కాదని రోజా చెప్తారు. బూత్ కల్చరు పలానా వాళ్ళని చూపించమనండి, వాళ్ళు మాట్లాడింది చూపించమనండి ఎక్కడైనా. ఒకవేళ బూత్ కల్చర్ తెలుగుదేశంలో మొదలై ఉంటే అది రోజాతోనే మొదలై ఉండొచ్చు, తెలుగుదేశంలో కూడా. అక్కడ బాగా తనతో పోటీకి బూతులు మాట్లాడే వాళ్ళు ఎవరు లేక వైసీపీలోకి వెళ్ళిందని నేను అంటాను. తప్పండి. నీకు ఒక అవకాశం వచ్చింది, నువ్వు సద్వినియోగం చేసుకో. నువ్వు మంత్రి అయ్యావు, రెండిటికి మంత్రి అనుకుంటా, పర్యాటక శాఖ, ఇది కూడా గేమ్స్ ఆడదాం ఆంధ్ర స్పోర్ట్స్ మినిస్టర్ కూడా వచ్చింది. ఎంత గొప్ప విషయాలండి అవి. ఒక ఏమీ తెలియని అమ్మాయికి, డ్యాన్సులు వేసుకొని వచ్చిన అమ్మాయికి 2 ప్రధానమైనటువంటి పోస్టులు 2 ఇస్తే, శాఖలు ఇస్తే నువ్వేం చేసుకున్నావు వాటిని? ఎంత వ్యంగ్యంగా, ఎంత అసభ్యంగా, ఎంత అశ్లీలంగా ప్రొజెక్ట్ చేసావు నువ్వు ఉన్న 4 రోజులు. నిన్ను తిట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారా రాష్ట్రంలో? మేడం, ఈ 5 సంవత్సరాల్లో అమరావతి రాజధాని ఏమైనా ఫుల్ఫిల్ అవుతుందంటారా? డెఫినెట్గా అవుతుందండి. మళ్ళీ అందరూ మన వైపు చూసే విధంగా అమరావతిని తయారు చేస్తారు. అమరావతి ఉద్యమంలో నేను నిర్మాతగా ఉన్నాననే విషయాన్ని మీ ఛానల్ ద్వారా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. నాకు అవకాశం చంద్రబాబు నాయుడు గారు మంచి అవకాశం ఇవ్వడం కోసం డిలే అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నాకు అవకాశం రానప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. అప్పుడు మళ్ళీ మీరు నన్ను ఇంటర్వ్యూ చేయాలి. ఓకే, అమరావతికి దారి ఏంటంటారు? అమరావతికి దారి ఉందా? అమరావతికి ఇప్పుడు చాలా దారులు వచ్చేసినాయి. ఎలా అని అడగండి. అంటే సీడ్ యాక్సెస్ రోడ్ అనేది తుళ్ళూరు నుంచి స్టార్ట్ అయింది, అలా వచ్చిన తర్వాత కరకడ దగ్గరికి వచ్చాక అలా ఆగిపోయింది. అక్కడ నుంచి కూడా 3 రైతులు కోర్టుకు వెళ్ళడం వల్ల అది కంప్లీట్ అవ్వలేదు. కనీసం అధికారం చేపట్టి దాదాపు 10 నెలల కాలం అవుతుంది. 3 రైతులతో మాట్లాడలేని పరిస్థితి, అక్కడ నుంచి అది ఫిల్ చేయలేని పరిస్థితి. 4 లైన్ల రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు, 4 లైన్ల రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్ వేయలేనప్పుడు అమరావతి నిర్మాణం ఎలా పూర్తవుతుందంటారు ఈ 4 సంవత్సరాల్లో? సార్ ఇవన్నీ తెలియకనే బిల్ గేట్స్ వచ్చి మన చంద్రబాబు నాయుడు గారిని గెలిచారా? ఆయన కలిసింది ఆంధ్రప్రదేశ్లో కాదు కదండి, ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారిని గెలవటానికి ఇష్టపడిన బిల్ గేట్స్ ఈ విషయాలన్నీ తెలియకుండానే కలిసి మాట్లాడారా? ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడానికి అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి. బిల్ గేట్స్ లాంటి ధనవంతులు ముందుకు వస్తున్నారు. వరల్డ్ వైడ్ ధనవంతులు ఎవరైతే ఉన్నారో ఈవెన్ ఇండివిజువల్స్ కూడా ముందుకు వచ్చి మేము ఆంధ్రప్రదేశ్ని అడాప్ట్ చేసుకుంటామని అడుగుతున్నారు. దట్ ఈస్ వెరీ గుడ్ సైన్. సో నేనేమంటున్నానంటే అండి, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. నేను మళ్ళీ చెప్తున్నాను, రోమ్ నగరం ఒక రోజులో కట్టలేదు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ అనే ఒక గౌరవప్రదమైన, చైతన్యవంతమైన, ఒక మేధావులకి అసలు గడ్డల మేధస్సులకి ఇది అసలు పుట్టిన గడ్డండి. గుంటూరు, కృష్ణా జిల్లాలు, అసలు టోటల్ ఆంధ్రప్రదేశ్. చీఫ్ మినిస్టర్లు అందరూ ఈ విభజిత రాష్ట్రం నుండి చీఫ్ మినిస్టర్లు అయిన వాళ్ళు కదండి చాలామంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ లిస్టులోకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. కాబట్టి ఏంటంటే ఇంత చైతన్యం కలిగినటువంటి
ప్రజానీకము, ప్రజాప్రతినిధులు 5 సంవత్సరాల్లో ఒక రూపురేఖలు తీసుకొస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. రాగాబోగా ఇటు శ్రీశైలం నుంచి కానీ, అనంతపురం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాని, గుంటూరు జిల్లాని నడిబొడ్డులో అమరావతిని కేంద్రం చేయటంలో ఒక పెద్ద హిస్టరీనే ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వారిలో కాలచక్ర అని ఒక యజ్ఞం జరిపారు కదా. ఆయన బతుకున్నప్పుడే అమరావతిని ఒక ప్రపంచ పర్యాటక కేంద్రంగా చేయడం కోసం దలైలామా గారిని పిలిపించి కాలచక్ర అనే మహాయజ్ఞాన్ని జరిపారు అని అంటే ఇంతకంటే మంచి చరిత్ర కలిగినటువంటి ప్లేస్ మనకేముంటుంది? కాబట్టి ఏంటంటే దానికి దారేది అంటే అసలు అది మాత్రమే దారి అవుతుంది అందరికీ అనేది రేపు నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. 29,000 రైతుల త్యాగాలు ఫలిస్తాయంటారా అమరావతి? డెఫినెట్గా అండి. ఎంతోమంది మహిళలు పోలీసుల దాడులు గాయపడ్డారు, అనేక ఉద్యమాలు చేశారు. ఒక పండగ లేదు, ఏమీ లేదు, వాతావరణం లేదు, ప్రతిరోజు కూడా ఉద్యమాలతో ఇదే. ఆ ఉద్యమంలో బలిదానమైన వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నానండి. నేను పర్సన్ టు పర్సన్ చూశాను. ప్రతి ఊర్లో నేను నా ప్రసంగాలతో నేను వాళ్ళతో కలిసి రోడ్ల మీద భోంచేశాను. నేను చెప్తున్నది ఏంటంటే అండి, వాళ్ళ త్యాగం ఖచ్చితంగా ఫలితం తీసుకునే రోజు వచ్చింది. వృధా కాదు, వాళ్ళ త్యాగాలు ఎప్పుడు వృధా కావండి, కాకపోతే సమయం పట్టవచ్చు. ఈ టైంలో చంద్రబాబు గారు మనకి సీఎంగా ఉండడం అనేది ఒక మంచి సంకేతం అండి. ఆయన కాకుండా మళ్ళీ ఇంకొక అదృశ్య శక్తి లేకపోతే అరాచక శక్తులు వచ్చి ఉంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఒక 50%, 60% జనం పక్కా రాష్ట్రాలకి వలసలు పోయే మైనస్ ఇదిలో ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైదొలిగే నాటికి -0లో ఉందండి ఆర్థిక వ్యవస్థ. ఆయన అందరిని ఇంట్లో కూర్చోబెట్టి పని పాట ఇవ్వకుండా, ఒక అభివృద్ధి ఇది తీసుకోకుండా, ఒక కంపెనీని తీసుకురాకుండా, ఉద్యోగాలు లేకుండా, చదువు లేకుండా, సంజలు లేకుండా, ఇంగ్లీష్ కావాలంటే ఎందుకు కావాలండి ఇంగ్లీష్ మనకి? నువ్వు నీకున్న వ్యవస్థ బయటకు గ్లోబల్ పరంగా బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలంటే ఇంగ్లీష్ కావాలి కదా మేడం. అసలు బయటకు వెళ్ళే పరిస్థితులు ఎక్కడ కల్పించాడండి ఈయన? అసలు నువ్వు నీ సంపదను నువ్వు సవ్యంగా ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ కంటే మంచి రాష్ట్రం ఏముంటుందండి? ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ దగ్గర నుంచి చూసుకొని, ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నా, సాంకేతిక పరంగా చూసుకున్నా, ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవడానికి ప్రయత్నించిన ఆ ప్రయత్నం ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, అంతక్రితం ఉన్నటువంటి సీఎంలు అందరూ ఉమ్మడి బాధ్యతగా తీసుకున్నారు. కాబట్టి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి హైదరాబాద్లో ఉద్యోగాలు చేయడానికి ఈ రోజుకి జరుగుతుంది. అది అసలు ఆ ఘనత కూడా మనకే దక్కటం అనేది కేటీఆర్ అసెంబ్లీలోనే చెప్పారు. ఇదంతా రేవంత్ రెడ్డి మీరు కాదయ్యా, ఈ హైటెక్ హైదరాబాద్ మొత్తం ఇట్ వాజ్ బిల్టప్ బై ది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిన సందర్భం ఉంది. మనం చెప్పాల, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకే మినిస్టరే చెప్పాడు, ఐటీ మినిస్టర్. కాబట్టి ఏంటంటే మన గొప్పతనం మనకి తెలుసు. నేను ఇక్కడ ఒక విషయం, ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. తెలుగుదేశం పార్టీలో ఒక చిన్న, నాకు బాధ పెట్టే ఒక చిన్న అంశం ఉంది. అన్నీ చేస్తాం కానీ చేసింది చెప్పుకోవటానికి ఒకళ్ళు కూడా టాలెంట్ లేదు. ప్రచారానికి కేర్ ఆఫ్ అడ్రస్ టీడీపీ పార్టీ అంటారు. మీరు చేసింది ప్రచార ఆర్భాటం తప్ప చేసేది తక్కువ అని వైసీపీ చెప్పు. మీరేమో చేసింది చెప్పుకోలేదు. అసలు ఇప్పుడు వరదలై పారుతుందంటే బురద కూడా లేని డైలాగ్స్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి, తెలుగుదేశం ఇంత 2 ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం హవాలోనే అభివృద్ధి చెందిందని పక్క రాష్ట్రం వాళ్ళు చెప్తుంటే నువ్వు అలా ఎలా మాట్లాడతావు? అందుకని నేనేమంటున్నానంటే అండి, అభివృద్ధికి మన దగ్గర కావాల్సిన సంపదలన్నీ ఉన్నాయి. అందుకని నువ్వు ఇంగ్లీష్ నేర్చుకొని ఎక్కడికో అసలు ఇంగ్లీష్ ఏం పని అండి? నాకు స్టాలిన్ గారు చాలా నచ్చుతారు. మాతృభాషకి ఎంతో విలువిస్తారు. వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చినా కూడా ఇంగ్లీష్ మాట్లాడరు, హిందీ మాట్లాడరు. ఇప్పుడు మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక దశలో హిందీ మొత్తం అన్ని రాష్ట్రాల్లో మాట్లాడాలనేది ఏదో ఒక చిన్న ఫీల్ వదిలితే ఇమీడియట్గా రెస్పాండ్ అయింది స్టాలిన్ గారు, తమిళనాడు. సో మన మాతృకల్ని, మన మూలాల్ని, మన సాంప్రదాయాల్ని, సంస్కృతుల్ని, భాషల్ని, లిపిల్ని ఎందుకు పోగొట్టుకోవాలని నేను అడుగుతున్నాను. ఇప్పుడు నేను మీకు ఇంగ్లీష్లో కూడా ఇవ్వగలను ఇంటర్వ్యూ. మీరు ఇంగ్లీష్లో అడిగితే నేను ఇంగ్లీష్లో ఇవ్వగలను. బట్ నేను తెలుగులో మాట్లాడినప్పుడు ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. తెలుగులో చెప్తేనే మీరు కూడా కంఫర్టబుల్గా ఉన్నారు. ఎందుకు? మన భాష మనకంత తీయగా ఉంటుంది. మేడం, దక్షిణాది రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు మీ అభిప్రాయం ఏం చెప్తారు? దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశ జాతీయ పార్టీల రాజకీయాల కింద నలిగిపోతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. మన స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో
అవి వాటి మనుగడను కోల్పోయే పరిస్థితుల దాకా వస్తుందనేది, ఉత్తరాది రాజకీయాలు అలా చేస్తున్నాయి అనేది నా ఒపీనియన్ పర్సనల్. రెండోది, దక్షిణ భారతదేశానికి దేశ రెండో రాజధాని కావాలని కూడా నేను అడుగుతున్నానండి ఈ సందర్భంగా. ఇది ఎప్పటి నుంచి, నేను ఒక 10 years నుంచి మాట్లాడుతున్నాను. అది ఇప్పుడు కొంచెం అందరి నోళ్ళల్లో నుంచి బయటకు వస్తూ ఉంది నెమ్మదిగా. ఈవెన్ మన రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సమావేశాల్లో దక్షిణ భారతదేశం మనం చాలా పన్నులు కేంద్రానికి కడుతున్నాం, మనకు అంతే తిరిగి రావట్లేదు అనేది కూడా వచ్చింది, రిటర్న్స్ ఉండలేదు అనేది కూడా వచ్చింది. కాబట్టి వీటన్నింటిని బేరీజ్ వేసుకోవాలండి. మన సొమ్ము మనమే తినాలనేది నేను మాట్లాడుతున్నాను. అందుకని ఇక్కడ నుంచి 24 గంటలు ప్రయాణం చేసి ఢిల్లీ వెళ్ళే కంటే దేశ రెండో రాజధానిగా హైదరాబాద్నో, అమరావతినో, లేకపోతే బెంగళూరునో, దేన్నో ఒక దాన్ని దేశ రెండో రాజధాని, దక్షిణ భారతదేశంలో దేశ రెండో రాజధాని కావాలనేది ఒక స్లోగన్ బయటకు వెళ్ళాలనేది నాకు కావాలండి. కాబట్టి సదరన్ స్టేట్స్ సెల్ఫ్ రెస్పెక్టు, సదరన్ స్టేట్స్ సెక్యూరిటీ, వీటన్నిటి మీద కూడా అన్ని రాజకీయ పార్టీలు కన్నేసించి దాని మీద పనిచేయాలనేది నేను అడుగుతూ ఉన్నాను. అందుకని ఏంటంటే ఈ సందర్భంగా నేను ఉదయనిధి స్టాలిన్ అండి, నేను ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్. ఆయన అన్నారు కదా ఏదో, మీరు అందించండి ఆయనే మాట్లాడారు, స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మేము వీ డోంట్ వాంట్ టు యూజ్ హిందీ. నంబర్ 1, జాతీయ పార్టీలని చెప్పుకునే పార్టీల కింద మేము నిలగడానికి సిద్ధంగా లేము, మా సంస్కృతులు సాంప్రదాయాలు పోగొట్టుకోవడానికి మేము సిద్ధంగా లేము అని చాలా ఓపెన్గానే చెప్పాడు. మా భాష వేరు, మా సంస్కృతి వేరు, మా భాష వేరు, మా రంగు వేరు, మా దేవుళ్ళు వేరు అని. సో చాలా చక్కగా స్పష్టంగా ఏమవుతుందండి ఇప్పుడు ఓపెన్ చెప్పారు. పెరియార్ రామస్వామి నాయకర్ గారు పుట్టిన, ఆయన తెలుగు ఆయన కానీ అప్పుడు తమిళనాడు తెలుగునాడు రెండు ఉమ్మడిగానే ఉన్నాయి కదా. పెరియార్ రామస్వామి గారు చెప్పినటువంటి దాన్ని ఈరోజు కూడా మర్చిపోకుండా లాక్కొస్తున్నారు అని అంటే తమిళియన్స్. వాళ్ళకి తమిళ్ సాంప్రదాయాలు, నేటివిటీ మీద ఎంత చక్కటి అవగాహన ఉంది, అసలు పోగొట్టుకోకుండా ఉండే ఎంత సెంటిమెంట్ ఉందనేది కూడా పరిగణలో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను సెన్సార్ బోర్డు మెంబర్గా చేసినప్పుడు అండి తమిళ్ డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. మన సినిమాలకి తమిళ సినిమాలకి ఎంత వేరియేషన్ ఉండేదంటే అండి, తమిళ సినిమాల్లో ఎక్కడ కూడా ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఒక పల్లెటూరు నేపథ్యంలో సినిమా తీయాలి అని అనుకున్నా కూడా డాబాలే చూపిస్తారు. కానీ పల్లెటూరులో సినిమా తీయాలి అని అంటే అక్కడ పాకాలే చూపిస్తారు. అంత నేటివిటీని కోల్పోకుండా, లాంగ్వేజ్ని కోల్పోకుండా, వేషధారణ కోల్పోకుండా, ఎక్కువ మేకప్లు వేసుకోకుండా, సింపుల్గా నార్త్ హీరోయిన్ల మీద ఎక్కువ ఆధారపడకుండా, ఇప్పుడు వాళ్ళకు కూడా వచ్చింది. బట్ స్టిల్ వాళ్ళ లోకల్ హీరోయిన్స్ ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతే తెల్ల రంగుతో వచ్చే నార్త్ హీరోయిన్లు తీసుకోవాలనేది వాళ్ళు చాలా స్పెసిఫిక్గా ఉంటారండి. నేను చూశాను స్వయంగా. కానీ మన తెలుగు వాళ్ళు మాత్రం తెలుగు హీరోయిన్లందరినీ ప్రక్కన పెట్టేసి, తెలుగు హీరోలను కూడా ప్రక్కన పెట్టేసి, తెలుగు విలన్లను పక్కన పెట్టేసేసి మొత్తం అంతా కూడా నార్త్ నుంచి దించుకుంటే మన ఆర్టిస్టులు ఏమైపోవాలండి? మన కళలు ఏమైపోవాలి? మన భాష ఏమైపోవాలి? మన సాంప్రదాయాలు ఏమైపోవాలి? సినిమా ఈజ్ వెరీ బిగ్ మీడియా కదా. ఈ మీడియా ద్వారా జనాలకి ఎంతో ప్రభావితమైనటువంటి స్ట్రాంగ్ మీడియా కదండి సినిమా. వాటి ద్వారా ఎంతో చైతన్యవంతం తీసుకురావాల్సి వచ్చినప్పుడు వీటిని కూడా కొల్లగొడితే ఎలా అండి? అందుకని ఉత్తర భారతదేశం యొక్క ఉక్కుపాదం సినిమా ఫీల్డ్ మీద కూడా పడిందంటే కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని మనం కోల్పోతున్నాము, మన కళాకారుని కోల్పోతున్నాము అనేది కూడా మనం గ్రహించాలని నేను అంటున్నాను. మేడం, గతంలో మీరు సెన్సార్ బోర్డు మెంబర్గా చేశారు. సినిమా ఇండస్ట్రీతో కూడా మీకు చాలా సంబంధాలు ఉన్నాయి. అవునండి, అవినాభావ సంబంధాలు ఉన్నాయి. అవునండి. రాష్ట్ర విభజన అయిన తర్వాత ఇప్పటికీ సినీ ఇండస్ట్రీ అంతా తెలంగాణకే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజించి కూడా దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. టీడీపీ పార్టీకి చాలా దగ్గరగా ఉంటారు సినిమాకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, ముఖ్య వ్యక్తులు కూడా. అవునండి. ఎందుకు ఆంధ్రప్రదేశ్కి సినిమా ఇండస్ట్రీ రావట్లేదు? ఎందుకు ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్లు జరగట్లేదు, సినిమా ఫంక్షన్లు జరగట్లేదు? దీనిపై ఎందుకు కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే టాప్ 10లో టాప్ 1లో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మిగతా ఇండస్ట్రీ అంతా కూడా చంద్రబాబు గారు అంటే చాలా దగ్గరగా ఉంటారు ఎవ్రీ మినిట్. అవును. ఎందుకు ఆ పరిచయాలని, ఆ ఇదిని ఆంధ్రప్రదేశ్ మీకు తీసుకురాలేకపోతున్నారు? ఇప్పుడు ఒక చేదు అనుభవం ఉందండి. మన హీరోలు రావడానికి కూడా భయపడే చేదు అనుభవం జగన్ గారు చూపించారు. ఇప్పుడు చిరంజీవి గారు, నాగార్జున గారు, కూటమి ప్రభుత్వం ఉంది కదా, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ సంవత్సరం కూడా కాలేదు కదండి. ఇప్పుడు తమిళనాడు నుంచి సినిమా రంగాన్ని తెలుగునాడుకు తీసుకురావడానికి ఎన్టీ రామారావు గారు చేసిన కృషి అదొక ప్రత్యేకమైన ప్రక్రియ అండి, ఒక ప్రత్యేకమైన ఆపరేషన్. అది ఆ ఆపరేషన్ ఇక్కడ కూడా జరగడానికి కొంత టైం పడుతుంది. కానీ ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా నేను చెప్పుకునేది ఏంటంటే,
ఇక్కడ కూడా సెన్సార్ బోర్డు కావాలి, ఇక్కడ మా అసోసియేషన్ కావాలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఇక్కడ కూడా ఫిలిం ఛాంబర్ కావాలి, ఇక్కడ కూడా అన్ని రకాల సినిమా అనుబంధ సంస్థలన్నీ ఇక్కడ కూడా రావాలి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ రావాలి, డైరెక్టర్స్ వీళ్ళందరికి సంబంధించిన అసోసియేషన్స్, 26 క్రాఫ్ట్స్ కార్మికులు వాళ్ళు బ్రతకడానికి కావాల్సినటువంటి వసతులు సౌకర్యాలు కావాలి, స్టూడియోలు నిర్మించాలి, షూటింగ్లు ఎక్కువ ఇక్కడ జరిగితే గవర్నమెంట్కి కూడా ఆదా వస్తుంది. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దీన్ని చక్కగా ఒక తెర మీదకి తీసుకురావాలంటే ఇమీడియట్ సోర్స్ మనకు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు సినిమా ఫీల్డ్ నుంచి వచ్చే ఆదాయం కానీ, సినిమా ఫీల్డ్ నుంచి వచ్చే గ్లామర్ కానీ ఒక రాష్ట్రాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో అది పవన్ కళ్యాణ్ గారికి చాలా బాగా తెలుసు. సో త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారితో కూర్చుంటారని నేనైతే ఆశిస్తున్నాను. అది జరగాలి కూడాను. తెలుగు హీరోయిన్లు ఈరోజు తెర మీద లేరు అని చెప్పడానికి నేను చాలా చాలా బాధపడతా ఉన్నాను. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన హీరోయిన్లే దిగుమతి చేసుకుంటున్నారు. అవునండి, వాళ్ళు అసలు అబ్సెనిటీ అంటే అశ్లీలత విషయానికి వచ్చేటప్పటికి మేము అసలు దేనికైనా రెడీ అని వస్తున్నారు. కాబట్టి అది ఎక్కువ ఇమీడియట్గా ఇన్స్టాంట్గా వచ్చే మీకు తెలియదే ఉందా అబ్బో అని కొత్తగా చూపిస్తున్నారు, చూసేయాలని చెప్పి జనం పరిగెత్తుకొని పోవటం అనేది తాత్కాలికమేనండి. కానీ నిజంగా ఆర్ట్ చూడాలి అని అనుకున్నప్పుడు మీకు రంగస్థలం లాంటి సినిమాలు కూడా ఉన్నాయి, నేను చెప్తా ఉన్నాను. తర్వాత ఉప్పెన లాంటి సినిమా, ఈ మధ్యకాలంలో సుహాసన్ ఒక హీరో వచ్చాడు, అంబాజీపేట బ్యాండ్ మేళం, ఇంకా కలర్ ఫోటో, విజయవాడ అబ్బాయి. నేను ఆ అబ్బాయిని ఎందుకు ఎత్తానంటే చక్క గుంటూరు కృష్ణా జిల్లాలు కళాత్మకమైనటువంటి కళాకారులకి ఇది గడ్డలాగా ఉన్న ప్రాంతం. ఇప్పుడు జమునా గారు, సావిత్రి గారు, గుమ్మడి గారు, శ్రీరంగారావు గారు వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళే కదండి, గొప్ప గొప్ప నటులంతా. కాబట్టి రియల్ ఆర్ట్ని ఎక్కడ చూడాలి అని అనుకుంటే మళ్ళీ మనం పాత సినిమాలు పెట్టుకుంటున్నాం, ఈటీవీ ఈనాడు సినిమాలు పెట్టుకొని పాత సినిమాల్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్. ఇప్పుడు మహానటి సినిమాలు మనం అదే నిజంగా జరిగే ఉండుండొచ్చు. ఎడం కంట్లో నుంచి 2 చుక్కలే రావాలి సావిత్రి గారు అంటే, ఏ కంట్లో నుంచి రావాలంటే ఎడం కంట్లో నుంచి రావాలంటే ఎడం కంట్లో నుంచి 2 చుక్కలు రాల్చి ఆమె సన్నివేశాన్ని ఫినిష్ చేసుకున్నారు. కట్ చెప్పి అందరూ ఆశ్చర్యచకితులను చేశారు సావిత్రి గారు. కెన్ యూ ఇమాజిన్ మళ్ళీ అట్లాంటి యాక్ట్రెస్ని మనం చూడగలమని మీరు ఊహించగలరా? హిందీ యాక్టర్లు ఎవరన్నా ఊహించగలరా? హిందీ యాక్ట్రెస్లు గొప్ప గొప్ప నటులు మనలో ఉన్నారు, కానీ మనకు కూడా ఉన్నారు కదా, తెలుగులో ఉన్నారు కదా. వాళ్ళని పైకి తీసుకురావడానికి మనం చెయ్యందించకపోగా నిరుత్సాహపరిచి మీరు హాఫ్ న్యూడ్గా కనిపిస్తే తప్పితే మేము సినిమాలు చూడమంటే తెలుగు వాళ్ళు రారు, దక్షిణ భారతదేశం పిల్లలు రారు. మేము నిండుగా చీర కట్టుకొని ఉంటాము, ఆ చీరలే స్టైల్గా కట్టి కనపడతాము. అది మాకు వద్దో అసలు గుడ్డలే వద్దంటే ఎలా అండి? న్యూడ్గా కనపడితే ఈరోజు అవకాశాలు కదా మేడం. ఇలియానాని చూసిన కళ్ళతో మన అమ్మాయిలను చూడటానికి ఇష్టపట్టాలా. కానీ ఎప్పటికైనా సరే సార్, పండుగ వచ్చిందంటే ఖచ్చితంగా ఎంత హై ప్రొఫైల్ పీపుల్ అయినా, ఎంత వెస్ట్రన్ కల్చర్లో బ్రతికొచ్చిన వాళ్ళైనా సరే, మన సంక్రాంతి పండుగ వచ్చిందంటే చక్కగా నిండుగా బట్టలు వేసుకుంటారు, నగలు పెట్టుకుంటారు, పూలు పెట్టుకుంటారు, ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటారు. అవేంటంటే మన మూలాలు అవి. వాటిని డిస్టర్బ్ కానంత వరకు ఇబ్బంది లేదండి. వాటిని కూడా రియలైజ్ కావాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి సినిమా మీడియా డెఫినెట్గా సినిమా అనుబంధ సంస్థలు ఆంధ్రప్రదేశ్కి రావాలి, మన ఆదాయాన్ని పెంచాలి, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి, మన ఆర్టిస్టులను పెంచాలనేది నా మేడం. ఇప్పుడు దేశ రాజకీయాల్లో మొత్తం బీజేపీతో ప్రభావిత రాజకీయాలు నడుస్తుంది అంటారా, స్వతహాగా రాజకీయం నడుస్తుంది అంటారా? వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. బట్ అంటే నా వ్యక్తిగత అభిప్రాయంగానే అడగండి సార్. ఇక్కడ పార్టీలకు అతీతంగా కూడా కొన్ని విషయాలు మాట్లాడుకుంటేనే మంచిదేమో అనిపిస్తుంది. పార్లమెంట్లో జై శ్రీరామ్ అని అందరూ అంటే అసదుద్దీన్ ఓవైసీ జై భీమ్ అన్నాడు. ఎందుకు అంత అవసరం ఏముంది? జై శ్రీరామ్ అంటేనే పార్లమెంట్ అంటే మీ పరువు పోయింది కదా. జై భీమ్ అన్నాడు అసదుద్దీన్ ఓవైసీ. అవర్స్ ఈజ్ ది బిగ్ సెక్యులర్ స్టేట్, అన్ని మతాల సంగమమే భారతదేశం అయినప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రే పోయి జై శ్రీరామ్ అని ఇట్లా కాళ్ళ మీద పడతా ఉంటే ఒక ప్రధానమంత్రి ఏం సంకేతం ఇస్తున్నట్లు ఈ సెక్యులర్ భావాల సంగమంగా ఉన్న భారతదేశానికి? సో ఇవన్నీ కొంచెం ఆలోచించదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారండి, హీఈస్ ప్యూర్ హిందూ, కానీ హీ రెస్పెక్ట్స్ ఎవ్రీ రిలీజియన్. ప్రతి రిలీజియన్ ఫంక్షన్స్లో పాల్గొని అసలు దానిలో ఉన్న సారాంశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఒకరోజు సెమీ క్రిస్మస్ జరిపారండి, క్రిస్మస్ వేడుక జరిపారు. క్రిస్మస్ వేడుకలో ఈ నైట్ ఒక పాస్టర్ చేత ప్రేయర్ చేయించుకొని బైబిల్ తల కింద పెట్టుకొని నిద్రపోయాను నేను, ఈరోజు చాలా ప్రశాంతంగా నిద్రపెట్టింది పాస్టర్ గారని
సాక్షాత్తు విట్నెస్ ఇచ్చారు బాబు గారు. చంద్రబాబు గారు చెప్పారండి. అందుకని ఏంటంటే అన్ని మతాల్లో మంచి సారాంశాన్ని తీసుకున్నంతవరకు నీకు ఇబ్బంది ఏమి లేదు. అంత మాత్రం చేత మొత్తం పులుంకోవాల్సిన అవసరం కూడా లేదు. నీకు అందరూ కావాలి, అందరికీ నువ్వు కావాలి కాబట్టి నువ్వు అందరి వాడిగా ఉండాలంటే మామూలుగా ఉండాలి అంతే తప్ప ఒక రంగు పూసుకొని ఉండడం వల్ల మనకే నష్టం కదా. సాక్షాత్తు ప్రధానమంత్రి గారే జై శ్రీరామ్ అనమాట. జై హిందూ, జై హింద్, జై శ్రీరామ్ కాదండి, నాకు కావాల్సిన జై భారత్, జై భారత్. మేడం, నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ముందెలా ఉన్నారు, యువగళం అయిన తర్వాత ఎలా ఉన్నారు? చాలా మెచ్యూర్డ్గా అయ్యారు. చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. ఊరికే ఇంబ్యాలెన్స్గా లేకపోతే వీక్గా లేకపోతే అవకతవకగా ఉంటే జనం మాట వినరు, చట్టాలను కూడా ఆచరణలో పెట్టలేమండి. అందుకని ఆ రోజున 5 yearsలో ఎంతమందిని ఎన్ని చిత్రహింసలు పెట్టారో ఆయన ఒక బుక్లో రాసుకోవటం, దానికి ఒక రెడ్ బుక్ అని పేరు పెట్టడం తప్పే లేదే. అందుకని ఏంటంటే ప్యూర్ పొలిటీషియన్గా మారడానికి తనకు తానుగా యువగళం పాదయాత్రతో తయారు చేసుకున్నారు. అంటే ఒకేసారి ఏసీ ఇళ్లలో నుంచి, ఏసీ కంపెనీల్లో నుంచి బయటికి వచ్చిన వ్యక్తి యువగళం పాదయాత్ర అని పెట్టుకొని రాష్ట్రం అంతా తిరుగుతానంటాడంటే నవ్వారు. నమ్మలేదు కూడా ఎవరు కూడా. చేయగలరా అన్నారు. కానీ చేశాడు. మొత్తం స్టేట్ని కదిలిచ్చాడు. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా యువగళం లాస్ట్ రోజు, ముగించే రోజు, ఈరోజు లోకేష్ రోజు అన్నాడు. నాకు ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తున్నారంటే కూటమిలో ఉండి మైత్రిలో ఉండి వేరే పార్టీ అధినాయకుడిగా ఉన్నా కూడా ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పగలుగుతున్నారు. అందుకనే కదా ఇంకో 15 ఏళ్ళు చంద్రబాబు గారే ఉండాలని మాట్లాడుతున్నారు. ఈ 15 ఏళ్ళలో ఒకసారి అవకాశం పవన్ కళ్యాణ్ సీఎంగా ఇస్తారా? జనసైనికులు కోరుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే. కాబట్టి ఏంటంటే ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తుందో తెలియదు. 151 సీట్లు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఔరా అన్నారు. కానీ 151 దాకా 164 వచ్చినాయి కదండి. దాని సంగతి ఏంటి? కాబట్టి ఏంటంటే ప్రజాభిప్రాయం, ప్రజల మనోభావాలు ఎప్పుడు ఎలా, అన్నిటికంటే ప్రజల మనోభావాలు, ప్రజల తీర్పు చాలా శక్తివంతమైంది అయిందండి. కాకపోతే ఈవీఎంల కంటే కూడా, మళ్ళీ నేను నొక్కి చెప్తానని, ఈవీఎంల కంటే కూడా ఇదివరకు ఇట్లాగా బ్యాలెట్ పేపర్స్ వస్తే అసలు జనం వాళ్ళు నిరూపించుకుంటారు. తీర్పు ఎలా ఉంటుందండి? అద్భుతంగా. ఇప్పుడు ఈవీఎంలు అవి సరిగ్గా పనిచేయక దొంగతనం చేసి చాలాల్లో దొరికి పుట్టల్లో ఏది దొరికి పొదల్లో ఏంటండి. పెద్ద పెద్ద వెస్ట్రన్ కంటే పాశ్చాత్య దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు కూడా బ్యాలెట్ పేపర్ వాడుతున్నారు. అందుకని ఇప్పుడు ఈ సెల్ ఉందండి. ఈ సెల్తో మనం ప్రపంచంలో ఏ మూలన ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడగలుగుతున్నాం. దీనికి ఉన్న టెక్నాలజీ అంత ప్రపంచాన్ని కదిలిచ్చేస్తుంటే, ప్రపంచాన్ని దగ్గర చేస్తుంటే ఈవీఎంని మేనేజ్ చేయలేరా? అందుకని అది నాకు వచ్చే క్వశ్చన్. సింగిల్ లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు? వైఎస్ సాక్షాత్ ఏం చెప్తారు? వైఎస్ఆర్ అంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్ అంటేనా? సింగిల్ లైన్లో వాట్ డూ యూ మీన్ సింగిల్ లైన్లో అంటే? వైఎస్ఆర్ అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ అడిగారు కదా. వై షర్మిల రివర్స్ వై ఎందుకు? ఎస్ షర్మిల రివర్స్ అయ్యింది. వైఎస్ఆర్ అంటే చంద్రబాబు నాయుడు గారు హీజ్ అసలు విజనరీ కాదండి. హీజ్ ఏ గ్లోబల్ ఇంటలెక్చువల్, గ్లోబల్ ఎకానమిస్ట్ అండ్ గ్లోబల్ రిఫార్మిస్ట్. జగన్మోహన్ రెడ్డి మామయ్య అని పిలిపించుకున్నాడు కాబట్టి ఐ హ్యావ్ లిటిల్ పిటీ అబౌట్ జగన్మోహన్ రెడ్డి గారు. వరుస పెట్టి పిలిపించుకున్నాడు కాబట్టి పిల్లల చేత తాతమ్మ, అవమ్మ, అమ్మ, నాన్న అని పిలిచి ముద్దులు పెట్టుకున్నాడు కాబట్టి ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు హీ గాట్ 150. ఇప్పుడు కూడా 40% ఓట్ బ్యాంక్ ఆయనకు ఉంది అని అంటే జగన్మోహన్ రెడ్డిలో ఏ మహత్యం లేకుండా ఉన్నాడని నేనైతే అనుకోవట్లేదు, లూజ్గా తీసుకోవట్లేదు. వాళ్ళ 11కే ఇదయ్యారని నేనైతే ఇంకా అశ్రద్ధ చేసేసేయచ్చని అనుకోవట్లా. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదండి. అయితే ఇక్కడ జనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ఫాల్స్ విషయానికి టెంప్ట్ అయిపోయి ఒక ఫాల్స్ డెసిషన్కి ఓటేశారు అనుకోండి. 5 years వాళ్ళే సఫరర్స్. ఎవరు సఫరర్స్? మళ్ళీ వాళ్ళే కదా. అందుకని ఏంటంటే ఇక్కడ జనం జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓకే, ఆయన ఒక్క పాదయాత్రతో రాష్ట్రం అంతా కదిలిచ్చాడంటే హీస్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. దట్ ఈస్ మై ఒపీనియన్. పవన్ కళ్యాణ్ గారు హీఈస్ రియల్లీ ఫైర్ అండ్ హ్యాండ్సమ్, మంచి మార్పు కోరుకునే వ్యక్తి అండి. హీఈస్ ఫర్ చేంజ్.
ఒక మార్పు కోరుకునే వ్యక్తి. ఆ మార్పు ఎలాంటిది, అండ్ అఫ్కోర్స్ పాజిటివ్ చేంజ్, మార్పుకి పునాదిగా ఉన్నారు. మేము ప్రజారాజ్యంలో పనిచేసేటప్పుడు కూడా మేము మార్పు అని, అంటే రాష్ట్రంలో మార్పు రావాలని ప్లకార్డ్స్ చూపించినప్పుడు యువరాజ్యం పార్టీ నాయకుడిగా ఉండి కూడా ఆయన మార్పు అని అడిగారు. సో హీఈస్ రియలీ ఫైటింగ్ ఫర్ మార్పు, చేంజ్. నారా లోకేష్ గారు హీఈస్ వెరీ డైనమిక్. పైకి కనపడరు కానీ చాలా డైనమిజం ఉంది. ఏదైనా ఒకటి అనుకుంటే విత్ ఇన్ నో టైం దాన్ని రిజల్ట్ చూపించాలని కసున్న యువ నాయకులు. అంత చిన్న వయసులో అంత ఫాస్ట్గా అంత చక్కటి రిజల్ట్ చూపించి మంగళగిరి నియోజకవర్గం అంటేనే నారా లోకేష్ అనే బ్రాండ్ వేయించుకున్న ఒకే ఒక్క నాయకుడు నారా లోకేష్ గారు. భవిష్యత్ రాజకీయాల్లో నారా లోకేష్ గారిది చాలా పెద్ద పాత్ర ఉంటుందని నేను అనుకుంటున్నాను. భవిష్యత్తులో శోభారాణి గారిని రాజకీయంగా ఏదైనా మంచి పదవులు చూసే అవకాశం ఉందంటారా? రేపు రాబోయే రోజుల్లో తాళ్ళు ఇస్తుంది, ఏం పరిస్థితి ఎలా? అదే, దట్ ఈస్ ఆల్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ చంద్రబాబు గారు. చూద్దామండి, ఇస్తారు. నాకైతే వస్తుందని కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను. ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి బాబు గారు కూడా చూస్తున్నారండి. ఆయన రాజకీయాల్లో ఉన్న ఒక్కళ్ళనే చూడడు. డ్వాక్రా మహిళల్లో ఎవరు యాక్టివ్గా ఉన్నా కూడా చూడగలిగే అంత విజన్ ఉన్న వ్యక్తి శోభారాణిని చూడ్డా. అందుకని ఏంటంటే ఒకరోజు ఏదో సందర్భం వస్తే అమరావతికి చాలా బాగా పనిచేశారని అన్నారు. బయట వాళ్ళతో అన్నారు, నాతో కూడా అన్నారు. మేడం, ఫైనల్గా చెప్పండి, ఎస్సీ వర్గీకరణ మీ యొక్క అభిప్రాయం ఏంటి? రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ, రెండు సామాజిక వర్గాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతుంది. నేను మందకృష్ణ మాదిగ గారి గురించి ఒక డిఫరెంట్ ఒపీనియన్ నేను చెప్పగలనండి. ఈరోజు మాదిగ సోదరులు తీసుకున్నటువంటి రిజర్వేషన్ వలన ఎంతమంది లబ్ధిదారులు ఉంటారో నాకు తెలియదు, కానీ మాదిగ సోదరులందరూ ఒక తాటి మీదకి రావడానికి మాత్రం మందకృష్ణ మాదిగ గారు చాలా వర్క్ చేశారు, అది పనిచేసింది. అయితే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఎంఆర్పిఎస్ వచ్చినప్పుడు నేను లీగల్ అడ్వైజర్గా పనిచేశాను. బట్ నాకు ఎక్కడ భయం కలిగిందంటే అండి, నీ సోదర కులం మాల సోదరులతో వైరం పెట్టుకునేదాకా వెళ్ళకూడదు అనేది. నేను మళ్ళీ చెప్తున్నా అండి, నీ సోదర కులమైనటువంటి మాల సోదరులతో శత్రుత్వం దాకా మారేదాకా వెళ్లకుండా ఉండే ఆ పరిష్కార మార్గం దిశగా ప్రయాణం చేయాలని నేను మందకృష్ణ మాదిగ గారికి కూడా చెప్తూ ఉండేదాన్ని. కాబట్టి ఏంటంటే మళ్ళీ టోటల్గా అప్పర్ క్యాస్ట్ వాళ్ళ మీద, వాళ్ళ ఆధిపత్యం మీద పోట్లాడాలంటే మళ్ళీ అందరం కలిసి పనిచేయాలి. కాబట్టి నువ్వు ఎవరితో అయితే డిఫర్ అవుతున్నావో వాళ్ళని శాశ్వత శత్రువులుగా మార్చుకోవద్దని చెప్పేదాన్ని నేను. బహుశా అలా చెప్పిన ఒకే ఒక వ్యక్తి శోభ అయి ఉండొచ్చు. అందుకని ఏంటంటే ఈరోజు అండి, నాకు మాదిగపల్లెల్లో ఎలాంటి స్వాగతం ఉంటుందో, ఒకవేళ క్రిస్మస్కో లేకపోతే పిలుస్తుంటారు క్రైస్తవ సోదరులు, మన ఎస్సీ సోదరులు పిలిచినప్పుడు మాదిగ సోదరులు ఎంతమంది పిలుస్తారో ఇంకంతకు మించి కూడా మాల సోదరులు పిలుస్తారు. కారణం ఏంటంటే చాలా డెమోక్రటిక్గా రన్ చేసుకోవాలి. ఏ ఉద్యమం అయినా చాలా డెమోక్రటిక్గా ఉండాలి. ప్రజాస్వామిక విలువలతో కూడినటువంటి ఉద్యమాలు ఎప్పుడైనా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. సో ఈ సందర్భంగా నేను మందకృష్ణ మాదిగని అప్రిషియేట్ చేస్తున్నాను. మేమందరం లేకుండా మందకృష్ణ మాదిగ లేరండి. మేము ఖచ్చితంగా ఆయన పునాదుల్లో మేమందరం, అంటే నేను మా ఫాదర్ దగ్గర నుంచే, నాకు గుర్తున్నంత వరకు మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ మూమెంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఆయన స్టార్ట్ అయిన ఊళ్ళల్లో 10 ఊళ్ళల్లో మా ఊరు ఒకటి పెద్దకాకాని, మా నాన్నగారు ఒకరు. ఆ రోజుల్లోనే మంచి భోజనం పెట్టి డబ్బులు ఇచ్చి జాగ్రత్తగా చేసుకో, కానీ ఎవరి చేత విమర్శకు గురి కావద్దు అని చెప్పని పంపించిన మా నాన్నగారు నాకు ఇంకా గుర్తున్నారు. మీ ఆశీస్సులు కావాలని మా నాన్నగారి దగ్గరికి వచ్చినప్పుడు. కాబట్టి నా కుటుంబ నేపథ్యమే చాలా చైతన్యవంతమైన నేపథ్యం అండి. మా అమ్మ మా నాన్నగారు టీచర్స్ అండి. చందోల సోమయ్య గారు క్రిస్టియన్ ఆర్సిఎం స్కూల్లో పనిచేసినప్పుడు శామ్యుల్గా మారారు. సో చందోల శామ్యుల్ గారు అంటే మా మండలంలో అందరికీ, మండలంలో కాదు జిల్లాలోనే నాన్నగారికి చాలా పెద్ద పేరు. రాయపాటి సోదరుల దగ్గర నుంచి, ధూళిపాళి నరేంద్ర గారి దగ్గర నుంచి, డొక్కమాణిక వరప్రసాద్ గారి దగ్గర నుంచి అందరూ నాన్నగారు బ్లెస్సింగ్స్ తీసుకొని రాజకీయాల్లో నడిచిన వాళ్ళే. అందుకని డాడీ కేవలం టీచర్గా ఉండి, ఒక స్కూల్ ప్రిన్సిపల్గా ఉండి అంతవరకే పరిమితం చేసుకోలేదు. ఖచ్చితంగా ఒక ఉపాధ్యాయుడు సమాజానికి కూడా ఉపాధ్యాయుడిగా పనిచేయాలని పనిచేసిన ఒక గొప్ప వ్యక్తి కడుపుని నేను పుట్టానండి. అట్లాగే అమ్మ కూడా ఆ రోజుల్లో టీచర్గా పనిచేస్తూ మహిళా మండళ్ళు పెట్టి, కుట్టు మిషన్లు పెట్టి, తర్వాత చేతి వృత్తులు పెంచి పేద మహిళలకు అందరికీ, ఈవెన్ కొంచెం ప్రాస్టిట్యూషన్ వ్యభిచార గృహాలకు కూడా వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి రీహాబిలిటేషన్ కల్పించే విషయంలో కూడా మా మదర్ చాలా వర్క్ చేశారు. ఆ సందర్భంగా ఆడవాళ్ళ కోసం ఒక బిల్డింగ్ కట్టించాలని కుముద్ బెన్ జోషి గారు గవర్నర్గా ఉండగా, నా చిన్నప్పుడు అండి ఇది, కుముద్ బెన్ జోషి గారు మనకు గవర్నర్ చేశారు ఉమ్మడి రాష్ట్రానికి. ఆవిడ గుంటూరు వస్తే మా మదరు పెద్దకాకాని తీసుకొచ్చారు. మా ఇంట్లో టీ దాగి వెళ్ళిన అనుభవం ఉంది. సో అంత చక్కటి నేపథ్యంలో మేము 4 పిల్లలంగా పుట్టామండి. అన్నయ్య, మా అక్క,
అమెరికాలో ఉంది. మీ అన్నయ్య అన్నయ్య ఏం చేస్తారండి? గవర్నమెంట్ ఎంప్లాయీగా రిటైర్ అయ్యారు. అక్క అమెరికాలో ఉంది, బాగా సెటిల్ అయింది అక్కడ. తర్వాత తమ్ముడు వాళ్ళకి అగ్రికల్చరల్ దీనిలో ఉన్నారు. నేను మీకు తెలుసు. సో అట్లా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నాం. కానీ అందరం చాలా క్రమశిక్షణతో అయితే పెరిగామండి. మా వల్ల ఒకళ్ళకి లాభం జరగకపోయినా పర్వాలేదు కానీ నష్టం మాత్రం జరగకూడదు అనుకునేలాగా చక్కగా పెరిగాము. నేనైతే జనంలోనే ఉన్నానండి. నాన్నగారు జనంలోకి వెళ్ళేటప్పుడు నన్ను కూడా ఏలు పట్టుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళు. నేను అలాగే జనంతో మమేకమైపోయి నా లైఫ్ మొత్తం జనంతోనే మిళితమైపోయి జరుగుతూ ఉంది ఈ రోజుకి కూడా. సో ఇంటెన్షనల్లీ నేను విజయశాంతి గారు, ఈ మమతా బెనర్జీ, జయలలిత, మాయావతి, మోడీ గారు, రాహుల్ గాంధీ వీళ్ళంతా పిల్లలు వద్దనుకొని ఎలా అనుకున్నారో నేను కూడా అలాగే వద్దనుకున్నానండి. అలాగే ఉండిపోయాను. పిల్లలు లేరు, అమ్మ లేదు, నాన్న లేరు. కుటుంబం దగ్గర కూడా నేను పెద్దగా పోను, ఎంతో అవసరం అయితే తప్పితే. నాకు జనంలో నుంచి వచ్చే రెస్పెక్ట్ కానీ వాళ్ళతో నేను ఉన్న అటాచ్మెంట్ కానీ ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఇట్. నేను ఖచ్చితంగా జనంలోనే ఉండాలా, జనంలోనే చనిపోవాలా, దానికి కొంచెం టైం ఉందిలేండి. సో ఇదంతా నేను నేర్చుకుంది చాలా క్లియర్గా దగ్గరుండి చూసి నేర్చుకుంది కాంశీరామ్ గారి వల్ల. ఆయన అసలు పెళ్లి గిళ్ళి అన్ని మానుకొని అసలు ఊరే వదిలేసిపోయి 13 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఊరు వెళ్ళి మా ఇంటికి ఎటు నుంచి వెళ్ళాలని అడిగిన మహానుభావుడు ఆయన. అది అందుకని అట్లాంటి గొప్ప అనుభవాలు నేను చూశానండి. గొప్ప గొప్ప వ్యక్తులతో ప్రయాణం చేసి చిన్న వయసు నుంచే. ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ అయినట్టు నాకు ఓటు లేదు, చిన్నదాన్ని. అసలు అప్పటికే నేను కొంచెం పరిణితి చెందుంటే ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారితోనే స్టార్ట్ చేస్తుండేదాన్ని రాజకీయాలు. ఆయన ఖచ్చితంగా మినిస్టర్ని కూడా చేసేసేవాడు నన్ను. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు పరిపాలన సాగిస్తుంది. అమరావతి 5 ఏళ్లలో పూర్తవుతుందని చెప్పి కూడా శోభారాణి గారు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో శోభారాణి గారికి ఉన్నతమైన స్థాయిలో ఉండాలని చెప్పి, మంచిగా పదవిలో ఉండాలని చెప్పి ఎస్పర్మెంట్ అయితే కోరుకుంటుంది. అవసరం. థ్యాంక్ యూ అండి.